MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ. పేరు కె అశోక్ కుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాజాం, విజయనగరం డిస్ట్రిక్ట్. అశోక్ కుమార్ గారి కెరియర్లో 6 మర్డర్లు చేసిన వ్యక్తికి కన్విక్షన్ తీసుకురావడంలో ఆయన ఒక రోల్. క్రైమ్లో బాగా గుర్తుపెట్టండి. కిటికీలోంచి షూ లేస్ కట్టి కర్రకు తగిలించి ఆ బోల్ట్ కిందకి దించి మావోయిస్ట్ ఆర్ సింపథైజ్ ఎవరో సమ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అప్పుడు సుధాకర్ గన్మన్ చేసింది. పెందుర్తి వచ్చాక 6 మర్డర్ కేసు. ఏం జరిగేదండి, ఆ కేసులో ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు, దాంట్లో కన్విక్షన్ రావడానికి మెయిన్ రీజన్. బ్లూ కోట్స్ అతను ఏరియా మీద తిరుగుతూ ఉంటే ఏ ప్రాబ్లం వచ్చినా అతను అటెండ్ అవుతూ ఉంటాడు. దానిలో ఇతను ఫోన్ నెంబర్కి ఎక్యూజ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 6:30 అరౌండ్ ఈ మర్డర్ జరిగింది. నా పేరు బత్తిన అప్పలరాజు, నా జుత్తాడు గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను ఇక్కడ 6 మర్డర్ చేశాను. ఈ కానిస్టేబుల్ ఏమనుకున్నాడు, ఏదో ఎవరన్నా ఆట పట్టిస్తున్నాడా, అలాగా. లోపలికి వెళ్ళి సార్ 2 కాదు సార్ 4. మళ్ళీ 2 minutesకి సార్ 4 కాదు సార్ 6. సార్ 6 చంపిన వ్యక్తి ఎవరు, చనిపోయిన వ్యక్తులు ఎవరు, చంపడానికి కారణం? చంపిన ఆయన పేరు బత్తిన అప్పలరాజు, విజయ్ కుమార్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఈ బత్తిన అప్పలరాజు తాలూకా అమ్మాయిని మిస్బిహేవ్ చేశారు విజయ్ కుమార్ అనే దాని మీద. ఏమంటాడో మీరు మాట్లాడారు. సో ఆ టైంలో నేను ఇంకా అసలు ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు సార్. అలా వాడి వచ్చాడు పొల్యూషన్కి కత్తి పట్టుకుని ఇతను సార్ ఇప్పుడు ఇందులో డిఫెన్స్లో తీసుకున్నాయి. అప్పుడు ఎందుకంటే ఆ వాయిస్ రికార్డింగ్ అయ్యే టైంకి మొబైల్కి మేము అరెస్టులు కూడా చేయలేము. మీ పొల్యూషన్ ఎదురు కొండ ఉంటుంది, కొండ మీద తీసుకెళ్ళి మర్డర్ చేస్తాడు. మొత్తం పోలీస్ టీం అంతా చాలా ఇదిలో ఉన్నాం అందరం కూడా. స్టేషన్ అంటారా ఇది ఎలాగా. అక్కడ కొండ మీద నుంచి ఒక మనిషి వస్తారు. సైబర్ క్రైమ్ అవగాహన పట్ల రాజాం పబ్లిక్కి ఎలాగుందండి రెస్పాన్స్? అయితే సైబర్ కేసులకు సంబంధించి అంతా బాగా తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే మోసపోతున్నారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ. పేరు కె అశోక్ కుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాజాం, విజయనగరం డిస్ట్రిక్ట్. అశోక్ కుమార్ గారి కెరియర్లో 6 మర్డర్లు చేసిన వ్యక్తికి కన్విక్షన్ తీసుకురావడంలో ఆయన ఒక రోల్ ఉంది. ఆయన గతంలో పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులు అందరినీ చంపేస్తాడు. ఆ వ్యక్తిని పట్టుకొని అతను అరెస్ట్ చేయడమే కాకుండా అందులో శిక్ష పడేలా చేశారు. అది బెస్ట్. అంతేకాకుండా కేవలం 6 చంపిన కేసే కాకుండా ఇంకా చాలా కేసులు ఉన్నాయండి. ఆ కేసులు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం రాజ్యాంగంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ముఖ్యంగా సైబర్ క్రైమ్లో ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించాలి విషయాల్ని సార్ అంటే తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. 6 హత్య కేసులో నిందితులకు శిక్ష పడ్డావు, అందులో మీకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సెకండ్ థింగ్, ఇప్పుడున్న విజయనగరం ఎస్పీ గారు టెక్నాలజీ వాడుతూ ఎక్కువగా ఐసోలేట్ ఏరియాలో ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళని పట్టుకోవడం కానీ ప్రజలకి ఎక్కువ అవగాహన కల్పించడంలో ఆయన ఒక మార్క్ ఉంది. ఆ మార్కును మీరు ఎలా అందుకుంటున్నారు? ఆయన టెక్నాలజీ వాడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద జరుగుతున్న నేరాలు ఏంటి, జరుగుతున్న నేరాలకి ఎలా మనం బయటపడాలి, ఆ జరిగిన నేరం తర్వాత ఏం చేయాలి, ఈ మూడింటి మీద ఎక్కువగా ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఆ చేయడం అనేది మీకు ఏ విధంగా అందవుతుంది? మీరు ఆ ఎస్పీ గారి ప్రాజెక్ట్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నారు? దీని ఇంపాక్ట్ ఏమైనా కనిపిస్తుందా? ప్రజల నుంచి ఏమైనా నెగిటివ్ వస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు అశోక్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, పోలీసు యూనిఫామ్ అన్నది ఛాన్సా చాయిసా? 2 చాయిస్. ఎందుకో? ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. ఓకే. మీ నాన్నగారు మీ అమ్మగారు నేటివ్ ప్లేస్? నాది యాక్చువల్గా వెస్ట్ గోదావరి. ప్రాపర్ వచ్చేసరికి ఫాదర్ది వచ్చేసరికి పాలకొల దగ్గర చెన్నూరు. బ్రాటప్ అంతా కూడా ఏలూరే. ఓకే. చిన్నప్పటి నుంచి అంతా బ్రాటప్ అంతా ఏలూరే. సో ఇంట్రెస్ట్ అంతా. ఏం చదువుకున్నారు? నేను BA చేసి BL డిస్కంటిన్యూ చేసి ఇందులోకి వచ్చాను. ఎందుకు వచ్చారంటే? ఇంట్రెస్ట్ మీదే. ఓకే. 1998లో డిపార్ట్మెంట్ 1998లో వచ్చాను. ఓకే. ఫస్ట్ అటెంప్ట్ కొట్టారా పోస్ట్? తక్కువ పోస్టులు, రిక్రూట్మెంట్ తక్కువ ఉంది. ఇక్కడ మనకు 28 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి. ఓకే. దాని మీద వైజాగ్ రేంజ్కి వచ్చి సెలెక్ట్ అవ్వడం జరిగింది. వైజాగ్ రేంజ్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఫస్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇక్కడ 2000 జనవరి
విశాఖపట్నం సిటీ 2 టౌన్ లాండాడలో జాయిన్ అయ్యాను ఫస్ట్ యాజ్ ఎ పిఎస్ఐగా. అక్కడున్న మా గురువుగారు మహేంద్ర పాత్రుడు గారు అని సిఐ గారు అప్పుడు, అలాగే టిఎస్ఆర్ ప్రసాద్ గారు అని ఏసీపీ గారు. 2 టౌన్ కమిషనర్ ఎవరంటే అప్పుడు కోడె దుర్గా ప్రసాద్ గారు మంచి ఆఫీసర్. అప్పుడు మళ్ళా లాండ్ ఆర్డర్ పిఎస్ఐగా చేస్తూ మళ్ళీ మా సిఐ గారు ఏసీపీ గారు రికమెండ్ చేసి మళ్ళీ అక్కడ లాండ్ ఆర్డర్ అక్కడే ఉంచారు నన్ను. ఇక్కడ 2 టౌన్ లాండ్ ఆర్డర్లోనే ట్రైనింగ్ అక్కడే, పోస్టింగ్ అక్కడే, ఫస్ట్ పోస్టింగ్ అక్కడ 1 year and half 1 month చేసిన తర్వాత మళ్ళీ మా ఏసీపీ గారు, చాలా మంచి పేరు ఉంది టిఎస్ఆర్ ప్రసాద్ గారు అంటే వైజాగ్ సిటీలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, ఎలూరేని సార్ది, బట్ చాలా మంచి ఆఫీసర్ ఆయన, ఎక్సలెంట్ ఆఫీసర్ ఆయన తాలూకా అడ్మినిస్ట్రేషన్ కానీ వర్క్ కానీ. ఆ సార్ మళ్ళీ రికమెండ్ చేసి 3 టౌన్ క్రైమ్, అప్పట్లో 3 టౌన్ క్రైమ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 3 టౌన్ ఎంఈపీ, ఆరిలోవా, తర్వాత ఒక పార్ట్ పిఎం పాలు, కొంత పార్ట్ అంత కలిసి ఉంటుంది 3 టౌన్ లాండర్ కానీ క్రైమ్ కానీ. 3 టౌన్ క్రైమ్ అంటే హెవీ పోలీస్ స్టేషన్, క్రైమ్ ఎక్కువ ఉంటుంది. 3 టౌన్ క్రైమ్ అక్కడ వేయడం జరిగింది. అక్కడ కూడా ఒక 1.5 year చేసిన తర్వాత యంగ్ ఎస్ఐస్ అందరూ కూడా సిటీలో ఉన్నారని అప్పుడు ప్రసాదరావు గారు సిపి గారు మాకు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కొత్తూరు వేశారు. అప్పుడు ఎక్స్ట్రీమిస్ట్ కొత్తూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం రాకపోతే విశాఖపట్నంలో ఫస్ట్ పోస్టింగ్లో మీరు 1.5 year అక్కడ చేశారు 2 టౌన్, సెకండ్ పోస్ట్లో 3 టౌన్. ఫస్ట్ లాండ్ ఆర్డర్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. బాగా గుర్తుండిపోయిన కొత్తల్లో ఒక మర్డర్ జరిగింది. అది మెడికల్ కాలేజ్ దగ్గర ఒక రౌడీ షీటర్ని ఒక మర్డర్ చేశారు. నాకు ఫస్ట్ టైం డెడ్ బాడీని చూడడం, అక్కడికి సిఏ గారు పంపడం జరిగింది, వెళ్ళాను. బ్లడ్ టెస్ట్ చూడగానే భయపడ్డారా? ఏం లేదు. అయితే బాడీని చూసిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్న క్రైమ్ టీం అంతా కూడా వాళ్ళు సస్పెక్ట్ చేశారు ఒక 2-3. అప్పుడు ప్రజెంట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ కొంచెం ఎలమంచిలాంటి లూప్లో సిఏ గారు చూపించారు, మొత్తాన్ని పట్టుకోవడానికి వెళ్ళాం. నైట్ టైము వెళ్ళాము, క్రైమ్ టీమ్ సివిల్ డ్రెస్, నేను కూడా సివిల్ డ్రెస్, అంటే కొంచెం ఇంటీరియర్ ఏరియా అది. అప్పుడు అక్కడ ముద్దాయిలను క్యాచ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. తర్వాత సిఐ గారు అరెస్ట్ అవన్నీ చేయడం జరిగింది. ఓకే, అది క్రైమ్లో. లాండ్ ఆర్డర్ విషయంలో అది లాండ్ ఆర్డరే. లాండ్ ఆర్డర్, ఓకే, అది లాండ్ ఆర్డరే. కానీ మర్డర్ కేసు కాకుండా రోడ్డు మీద వెళ్తున్న ఈవ్ టీజింగ్ విషయంలో కానీ. ఈవ్ టీజింగ్ అంటే యాక్చువల్గా అప్పుడు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర, అలాగే చావుల్ మదన్ జంక్షన్, అక్కడ డిబేసింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అది 4 పోలీస్ స్టేషన్ తాలూకా జంక్షన్. ఒక పార్ట్ 2 టౌను, ఒక పార్ట్ 4th టౌను, ఒక పార్ట్ కంచరపాలెం, ఒక పార్ట్ హార్బర్. ఈ 4 ఏరియాలు అప్పుడు ఏసీపీ గారు నాకు దత్తత ఇచ్చినట్టు ఇచ్చారు. ఎవరు ఏసీపీ గారు? ఏసీపీ గారు మన ప్రసాదరావు గారు. సిపి గారు, ఏసీపీ గారు టిఎస్ఆర్ ప్రసాద్ సిపి గారు. ప్రసాద్, ఈయన ప్రసాద్. ఇచ్చినట్టు ఇచ్చి నాకు అక్కడ డిబేటింగ్ జరగకూడదు, అక్కడ కొంచెం చాలా వల్గర్గా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. అప్పుడు కొంచెం అక్కడ యాక్టివ్గా వర్క్ చేసాం. అలాగే ఈవ్ టీజింగ్ వచ్చేసరికి బస్ స్టాండ్లో ఉండేది. ఆ బస్ స్టాండ్ దగ్గర కూడా కొంచెం అది లేకుండా కంట్రోల్. సార్, చావుల్ మదన్ దగ్గర మీరు కంట్రోల్ చేస్తారు కదా, వాళ్ళు ఆర్గనైజర్గా వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, కానీ అక్కడ బాగా వ్యభిచారం చేస్తే కానీ కుటుంబాలకు గడవని వాళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళకి ఉపాధి ఎలా కల్పించారు? ఉపాధి అప్పుడు కలెక్టర్ గారికి ప్రసాదరావు గారు లెటర్ పెట్టడం జరిగింది, ఏసీపీ గారు, మా సిఐ గారు. తర్వాత కొంత తగ్గడం జరిగింది. అది ఆర్గనైజర్ అయితే కాదు. కానీ వాళ్ళ మీద కొంతమంది బతుకుతుంటారు కదా, ఈ అమ్మాయిని తీసుకొచ్చి రిక్షావాడు, ఆడపేద బ్రోకర్. లేదు, అక్కడ ఎలా ఉండేదంటే అప్పట్లో రిక్షా వాళ్ళు ఎవరు ఉండేవారు కదా, వాళ్ళే ఉండేవారు. తీసుకురావడం ఏం లేదు, ఆ బ్యాక్ సైడ్ చిన్న షాప్స్ ఉండేవి. అంతా ఇప్పుడంటే చాలా నీట్గా తయారైంది. అప్పుడు కంచరపాలెం పార్ట్ ఏదైతే ఉందో అవతల పార్ట్ అదంతా గుట్టలో మట్టి అన్ని, లైటింగ్ ఉండేది కాదు, శ్మశానం అదంతా భయంకరంగా. శ్మశానం అవతల పార్ట్, యువతల పార్ట్ నేను చెప్పేది. అదంతా ఇప్పుడు మనకు వేరే రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో ఆ పార్ట్ ఉండేది. అలాగే మనకి ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది కదండి, కింద నుంచి వెళ్తాం కదా, ఆ లెఫ్ట్ సైడ్ షాప్స్, బ్యాక్ సైడ్ ఇంకెలాగా ఈ 3 వైపులో అలాగే ఉండేది. చాలా దారుణంగా ఉండేది. కొంతవరకు కంట్రోల్ చేయడం జరిగింది. సార్, ఈవి టీచర్లు దొరికిన వాడిని రోడ్డు మీద కౌన్సిలింగ్ చేస్తారా, తీసుకొచ్చి ఆఫీసులో చేస్తారా?
అంటే అప్పటికి ఇప్పటికి కొంచెం తేడా ఉంది. అక్కడ కొంచెం ఫీల్డ్లోనే కౌన్సిలింగ్ ఉండేది. ఇప్పుడైతే కొంచెం ఒక ప్రాపర్గా తీసుకొచ్చి ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం. ఓకే, తర్వాత మీరు క్రైమ్ 3 టౌన్ క్రైమ్లో బాగా గుర్తుపెట్టిన సెకండ్, ఎందుకంటే అక్కడ టెంపుల్స్ ఉంటాయి, ఇక్కడ దొంగతనం జరుగుతుంటే హుండీ ఒక దగ్గర ఎత్తుకెళ్ళిపోతాడు. 3 టౌన్ క్రైమ్ అప్పుడు పెద్ద చాలా వ్యాస్ట్ జ్యూరిడిక్షన్ ఉంటుందండి. అంటే నైట్ హెచ్పీ డే హెచ్పీ ఉంటాయి, నైట్ డే అన్నీ ఉండేవి, ఎక్కువ నైట్ హెచ్పీలు ఉండేవి. అయితే ఎంఈపీ కాలనీలు ఎక్కువ అయ్యేవి. ఎందుకు అయ్యేవి అంటే అది ఎంఈపీ కాలనీలో కంటిన్యూగా హౌసెస్ ఉంటాయి, ఇండిపెండెంట్గా హౌసెస్ ఉంటాయి, ఎక్కువ దొంగతనాలు అయ్యేవి. ఏరియా పెద్దది అవడం వల్ల కూడా అక్కడక్కడ చాలా చోట్ల దొంగ. అందులో ఒక దున్నా కృష్ణ అని ఒక క్రిమినల్ ఉండేవాడు. దున్నా కృష్ణ అతను యాక్చువల్గా ఫాదర్ పంజాబీ, మదర్ మన వైజాగ్. వాడు చాలా మంచి అఫెండర్ వాడు నైట్ హెచ్పీలో. ఎలాగంటే బెడ్రూమ్లో ఫ్యామిలీ పడుకుండగానే లోపల బోల్ట్ వేస్తుంటే వాడు చాలా, అది నేను అంతా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ, బోల్ట్ కిటికీలోంచి షూ లేస్ కట్టి కర్రకు తగిలించి ఆ బోల్ట్ కిందకి దించి ఇన్మేట్స్ ప్రజెన్స్లోనే బెడ్రూమ్లో కాళ్ళ దగ్గర బీరువా దగ్గర దొంగతనం చేసేవాడు. ఎలాంటి సౌండ్ రాదు, అంత ప్రొఫెషనల్. నాకు ఒకళ్ళిద్దరు, ఒక ఫ్యామిలీ అయితే లేదు మాకు ఏదో మత్తు ఇచ్చారు, లేదంటే మాకు మత్తు చల్లేశారు, దానివల్ల మాకు లేదంటే బీరువా సౌండ్ వస్తుందని. అయితే మాకు ముందు తెలియదు, మేబీ నిజమేమో అనుకున్నాం. తర్వాత ఆడు దొరికిన తర్వాత దున్నాకృష్ణ దొరకడం కోసం చాలా కష్టాలు పడ్డాం, చాలా ఎక్కువ నేరాలు చేశాడు. అతను కూడా సాలూరులో అక్కడ ఉండేవాడు. సాలూరులో ఉండి దొరికిన తర్వాత తెలిసిన సాలూరులో ఉండి అక్కడ ఒక రూమ్ తీసుకుని అక్కడ కుక్కలన్నిటికి పెంచి వాడికి ఏమైనా టిఫిన్లు పెట్టడం, చుట్టుపక్కలతోటి బాగా మాట్లాడడం, ఎక్కడైతే అఫెన్స్ జరుగుతుందో అందులో ఫోటోలు తీసుకెళ్ళేవాడు. ఫోటోలు తీసుకెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని చెప్పి వాళ్ళని నమ్మించేవాడు అనమాట. అలాగే చాలా అఫెన్స్లు చేసేవాడు. వాడిని దొరికినప్పుడు కొంచెం మేము చాలా ఎక్కువ కేసెస్ డిటెక్ట్ అయినా అది హ్యాపీ మూమెంట్. అంటే వాడు ఏం చెప్పాడండి, చెప్పింది నిజమా అబద్ధమా? దొరికిన తర్వాత అన్ని నిజాలు చెప్తాడు, అబద్ధం ఏది చెప్పడం, ఏం చేసాడు అన్నీ చెప్పేస్తాడు. అది ఏమో కరెక్ట్ మొత్తం ముందు జరగడం లేదు, మొత్తం ఏం లేదు. మరి ఎలా చేస్తాడట? అంతే. అంటే కామన్గా ఏంటంటే మిడ్నైట్ 1 to 3 మధ్యలో అఫెన్స్లు ఎక్కువ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, 1 to 3లో మీకు ఎప్పుడు మెలకు రాదు. అంటే ఒక డయాబెటిక్ పేషెంట్ ఏదైనా యూరినల్స్కి వెళ్ళడం తప్పించి, అదర్వైజ్ అది చాలా సౌండ్ స్లీప్ టైం. ఆ టైంలో చేసినప్పుడు మనకు తెలియదు, అంతే తప్పించి మత్తు గిత్తే ఏం లేదు. దొరకగానే వెంటనే రిసీవర్ దగ్గర తీసుకెళ్తాడు, హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దొరకంగానే వాడు మళ్ళీ దెబ్బ తినడం కొట్టడం లాగా కూడా కాకుండా చక్కగా ఏది కావాలో బిర్యానీ కావాలంటాడు, చేస్తే వాడు చక్కగా అన్నీ చెప్పేసేవాడు. అలా చాలా అఫెన్స్లు చేశాడు. కానీ వాడు చెప్పేది ఇట్లో వాడికి రిసీవర్కి పడక తప్పుడు సమాచారం అంటే చోళ్ళు ఉంటారు కదా కొంతమంది, ఆ పర్టికులర్లో లేదు సమాచారం. అంటే వాడు సింగిల్ అఫెండర్ అండి, అది మనకి మధ్యలో మరి ఏం తెలీదు. బోర్డు తీసుకొచ్చి రిసీవర్ ఉంటాడు కదా, వాడికి ఇస్తాడు కదా. ఆ రిసీవర్కి వాడికి పడలేదు అనుకోండి, అంటే రిసీవర్కి వాడికి పడకపోవడం అంటే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ షాపులు తీసుకోలేదని అంటారు అనేవారు అప్పట్లో. వీళ్ళు కూడా రెగ్యులర్గా ఒకరినే చెప్తే మళ్ళీ ఆడు రేపొద్దున మళ్ళీ బంగారం ఇస్తే వాడు మళ్ళీ మనకి డబ్బులు ఇవ్వడానికి కొన్ని తప్పులు చెప్పడం జరుగుతుంది. ఈ కొంచెం జరుగుతుంది. ఇప్పుడైతే అన్ని సీసీ కెమెరాలు వచ్చినాయి కాబట్టి సీసీ కెమెరాలు వెరిఫై చేసుకోండి అని షాపులలో అంటున్నారు. దాన్ని బట్టి రికవరీ ఇవ్వాల్సిందే. ఓకే, 3 టౌన్ తర్వాత కొత్తూరు. 3 టౌన్ తర్వాత కొత్తూరులో ఎంతకాలం చేశారు? 3 years 1 month చేసి. బాగా లాంగ్ టైం అది. అక్కడ ఏముందండి మీ మార్క్? అక్కడ యాక్చువల్గా కొత్తూరు అంటే శ్రీకాకుళం జిల్లా ఒక పేరు ఏంటంటే, కొత్తూరులో చేస్తే రాష్ట్రంలో ఎక్కడైనా చేసొచ్చు అనేవారు. ఎందుకంటే అంత లిటిగేషన్ ఎక్కువ ఉండేది. మనకన్నా ముందు ప్రెస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మన స్టేషన్కి వచ్చేవాళ్ళు, ప్రెస్కి కంప్లైంట్ ఇచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు. అయితే అక్కడ కొంచెం చిన్న విలేజెస్లో గొడవలు అవి ఉండడం ఎక్కువ ఉండేవి. అయితే దాంట్లో అప్పుడు మాకు ఆర్డీఓ గారు ఆయన ఉండేవారు, గంగాచలం గారని, పాల్కొండ ఆర్డీఓ. మేము 107 బైండ్ ఓవర్లని అప్పుడు ఎఫ్ఐఆర్లు వేసాం. ఎవరైనా చిన్న గొడవలు అంటే చిన్న ఇష్యూస్ కూడా 2 గ్రూపుల కింద అయిపోయి అలాగ అయ్యేది. దాని మీద 107 వేసి వాళ్ళు బైండ్ ఓవర్ చేసి ఆయన గంగాచలం గారు బాగా కంట్రోల్ చేశారు. వాయిదాలు వేసి దాని మీద ఆ తాలూకా ఉండే
గొడవలకి బాగా చేయాలి. అంటే 3 సంవత్సరాల్లో అంత పీస్ఫుల్గా అయిపోయిందా? 3 సంవత్సరాల్లో పీస్ఫుల్గా అంటే యాక్చువల్గా కొత్తూరు పక్కనే బత్తిలి అంటే బామిని మండలం, ఒక పక్కన సీతంపేట. కొత్తూరు అనేది సర్కిల్ హెడ్ క్వార్టర్. యాక్చువల్గా ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియా బత్తిలి కానీ, కొత్తూరు కానీ, సీతంపేట కానీ అప్పట్లో ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియా బాగా ఉండేది. నేను వచ్చే ముందే యాక్చువల్ 3 టౌన్ క్రైమ్ నుంచి కొత్తూరు రావడం జరిగింది. నాకు నా బ్రాటప్ అంతా ఏలూరు. ఫస్ట్ టైం మండలంలో చిన్న ఊర్లో ఉండడం ఫస్ట్ టైం నాకు. అక్కడి నుంచి కొత్తూరు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేను రాకముందు బామిని ఎండిఓ ఆఫీస్ పేల్చేయడం జరిగింది, ఎంఆర్ఓ ఆఫీస్ పేల్చేయడం జరిగింది. డిఎస్పీ గారు జీప్ బ్లాస్టింగ్ అయింది. మొలకజోడు అని ఒక రైస్ మిల్లు డెకాయిటీలో బ్లాస్టింగ్ అయ్యింది, అందులో కానిస్టేబుల్ చనిపోయాడు. జస్ట్ నేను వచ్చే 3 months ముందు ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ 3 years 1 monthలో అప్పుడు ఎస్పీ గారు నాగిరెడ్డి గారు, తర్వాత ఎక్కువ పీరియడ్ ఆయన, తర్వాత శివధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఈ సార్లు చేశారు. ఆ 3 years 1 monthలో కూడాను అంటే నేను కొత్తూరనే కాకుండా బత్తిలి, సీతంపేట, బామిని మండలం ఆల్మోస్ట్ హాఫ్ ఏరియా అంతా కూడా మూమెంట్ ఏదున్నా కానీ నేను ఇన్ఫర్మేషన్ సోర్స్ పెట్టడం, దాని మీద వర్కౌట్ చేయడం, మంచి వర్క్ చేయడం కూడా జరిగింది. నేను వెళ్ళిన పీరియడ్ 3 years 1 monthలో కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ అయితే మాత్రం బత్తిలి కానీ కొత్తూరు కానీ లేదు. ఏం చేశారు? నేను చేసింది కొంచెం ఇన్ఫార్మింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఆ పెట్టిన దాని మీద వాళ్ళ మూమెంట్ ఎప్పటికప్పుడు మూమెంట్ తెలుసుకోవడం జరిగేది. ఆపరేషన్స్కి, కోమింగ్ ఆపరేషన్స్కి వెళ్ళేవాళ్ళం, వెహికల్ చెక్కింగ్, తర్వాత కల్వర్ట్స్, రోడ్స్ చెక్కింగ్, ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ 3 years 1 monthలో సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. మెయిన్ ఏంటంటే మాకు రోజు చాలా రాత్రులు ఎండిఓ ఆఫీస్ బిల్డింగ్ మీదే పడుకున్నాం మేము. ఎందుకంటే అక్కడ మా బ్యాచ్మేట్ ఉండే ఒకటి ఇన్స్పెక్టర్ బత్తిల్లో కోటేశ్వరరావుని. ఎవరండి? కోటేశ్వరరావు. అతను ఏం చేసేవాడంటే 7:30 తర్వాత అటు నుంచి బస్సులు ఉండేవి కాదు. నాకు రాత్రి 9ంటికి ఎస్పీ గారు ఫోన్ చేసేవారు, అది ఎండిఓ ఆఫీస్ బ్లాస్ట్ చేసేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అర్జెంటుగా టీంని పట్టుకెళ్ళిపోను అంటే, అలాగే సార్ మాకు 10 o'clock బస్సు ఉంటుంది, లాస్ట్ బస్సు కొత్తూరు నుంచి బామిని బత్తిలి వెళ్ళే బస్సు. అప్పటికప్పుడు మా మెన్న పుల్అప్ చేసి వెపన్స్ తీసుకుని రాత్రి 10ంటికి బస్సు ఎక్కి బామిని దగ్గరలో, అంటే మళ్ళీ అక్కడ దిగకూడదు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో దిగి నైట్ వెళ్ళిపోయి నైట్ అక్కడ అంబుష్ చేసుకుని ఉండేవాళ్ళు. అలా చాలా రాత్రులు ఎండిఓ ఆఫీస్ మీద పడుకోవడం జరిగింది. టాస్కులు కూడా కూమింగ్, అప్పుడు నాగిరెడ్డి గారు జస్ట్ మ్యాప్ మీద మొత్తం 3 days 4 days అలాగే ఇచ్చేవారు. అది మొత్తం టాస్క్లు చేసేవాళ్ళు. అంటే 3.5 సంవత్సరాలు, 3 years 2 months. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? పలాస కాశీబుక్ వచ్చేసరికి ఏంటంటే అన్నీ ఉంటాయి పలాస కాశీబుక్లో. రౌడీజం ఉండేది, మావోయిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియా ఉన్నది. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు సినిమా థియేటర్లో పేల్చేశారు. రౌడీలు వచ్చేసరికి డైరెక్ట్ మీ సినిమా కూడా తీశారు. ఈ పలాసకు సంబంధించి సినిమా కూడా వచ్చింది. డైరెక్ట్గా రోడ్ల మీద మర్డర్లు చేసుకోవడాలు, తర్వాత ట్రాఫిక్ ఆస్పెక్ట్లో, ట్రాఫిక్ అప్పటికి హైవే అవ్వలే, ఆ 3 road జంక్షన్ నుంచి వెళ్ళేది హైవే. అంటే అన్నీ కలిసి కాశీబుగ్గ పలాస, దానికి కూడా మంచి పేరు ఉంది అప్పట్లో. అంటే జిల్లాలో అదొక ప్రెస్టీజియస్ పోలీస్ స్టేషన్ అప్పట్లో పలాస కాశీబుగ్గ. అదేంటంటే నాకు అన్ని వింగుల్లో చేశాను. కొత్తూరు ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ చేశాను, క్రైమ్ వచ్చి 3 town క్రైమ్ హెవీ చేశాను, లా అండ్ ఆర్డర్ 2 town లా. ఈ 3 experience నాకు అక్కడ కాశీబుగ్గ పలాసలో పనికొచ్చింది. ఓకే. నేను వెళ్ళే ముందు అందరూ అనుకున్నారంటే ఈయన చేస్తాడా చేయడం, అప్పటివరకు సీనియర్ ఎస్ఐలు చేశారు, ఈయన చేస్తాడా చేయలేడు అని అనుకునేవారు. బట్ కాశీబుగ్గ వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా 2 years 4 months అక్కడ చేశాను. ఓకే. ఆ 3 సంవత్సరాలు మీకు బాగా గుర్తుపెట్టిన సంఘటన చెప్పండి. ఆ 2.5 yearsలో మాకు మనీష్ కుమార్ సిన్హా ఎస్పీ సార్, అప్పుడు సార్ టైంలో మంచి ఎక్స్మిస్ వర్క్స్ చేయడం జరిగింది. డంపులు రికవరీ చేసాం, 4 మావోయిస్టులను సరెండర్ చేయించాను. అది ఎలాగంటే సుమిత్ర అని, ఇప్పుడు అలాగే బత్తిని మోహన్ రావు ఒకడు, వాళ్ళ వైఫ్, తర్వాత కూనే కోదండరావు.
కూనే కోదండరావు ఏంటంటే ఈ సుమిత్ర అని ఈమె, ఇదొక స్టోరీ. ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ హాస్పిటల్లో ఒక మావోయిస్ట్ ఆర్ సింపథైజ్ ఎవరో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు నా దగ్గర సిఆర్పిఎఫ్ ఉండేవారు. వెంటనే సిఆర్పిఎఫ్ ఫోర్స్ని రెడీ చేసుకున్నాను. నేను బయలుదేరుతున్నా, రెడీ అయ్యి వెళ్తున్నసరికి ఎస్పీ గారు ఫోన్ చేశారు, అశోక్ ఇలాగా అక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే, లేదు సార్ నాకు కూడా ఇన్ఫర్మేషన్, నేను వెళ్తున్నాను సార్ అని. ఫోర్స్ని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం బెడ్లన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అది, పలాసలోనే. చెక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక లేడీ పర్సన్ బెడ్ మీద పడుకుని ఉంది. ఆమెని చూడంగానే మనకు అర్థమైపోద్ది అది మావోయిస్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. సరే వెంటనే ఆ టైంలోనే మళ్ళీ ఎస్పీ గారు ఫోన్ చేశారు, సార్ నేను ఐడెంటిఫై చేశాను సార్ అని చెప్పడం జరిగింది. సార్ అన్నారు, జాగ్రత్త, కొంచెం వాళ్ళ టీం ఏదో దగ్గరలో ఉన్నది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది, చుట్టూ ఉన్నారు అంటే, లేదు నో ప్రాబ్లం సార్, సిఆర్పిఎఫ్ ఉంది, ఏమైనా వస్తే చూసుకుంటాను సార్. తర్వాత ఆ మత్తులో ఉంది, ఆమెకి ఏంటంటే అబార్షన్ అయింది. అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది. ఎవరు స్టేట్ గవర్నమెంట్ మెంబర్ ఆవిడ? కాదు ఓన్లీ ఆవిడ అప్పుడు సుధాకర్ గన్మన్ చేసింది, మంచి అంటే ఏసీఎస్ మెంబర్ అన్న కానీ బట్ యాక్టివ్ మావోయిస్ట్. అయితే అంటే అప్పుడు తెలియలేదు మాకు. సరే ఆమెని తర్వాత కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ అది తీసుకుని ఆమెని తీసుకురావడం జరిగింది. అప్పుడు సీనియర్ ఎస్ఐబి వాళ్ళు వచ్చి ఇంటరాగేట్ చేస్తే ఆమె ఏమీ చెప్పలే, నేనేదో పలానా ఊరు, వేరే ఊరు, నాది విజయనగరం జిల్లా, ఏదో విలేజ్ చెప్పింది ఆవిడ. ఆ విలేజ్ చెప్పింది అని చెప్తే ఇంటరాగేషన్ చేసాము పోవటంతో. తర్వాత ఎస్పీ గారు తీసుకురమ్మంటే తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్తే అప్పుడు ఎస్పీ గారు కూడా మాట్లాడారు. ఆ రోజు రాఖీ బాగా గుర్తు నాకు ఎస్పీ గారికి, తర్వాత ఇంకొక ఎస్ఐ విజయ్ కుమార్ అని, అప్పుడు విజయ్, ముగ్గురికి ఆ అమ్మాయి రాఖీ కట్టడం, ప్రెస్ మీట్ అవన్నీ పెట్టడం. ప్రెస్ మీట్లో సెంటిమెంట్ వాడారు, జస్ట్ ఆమె సెంటిమెంట్ ఏం కాదు మామూలు. అయిన తర్వాత సరే ఆమెని ఒక రూమ్ తీసి ఉంచాం. ఉంచి ఫస్ట్ ఎస్పీ గారు అన్నారు రూమ్ తీయలేదు, ఫస్ట్ ఏం చేద్దామని అడిగారు. ఇక్కడ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ఏదో ఉంటే అక్కడికి అప్ చెప్తామని అంటే, సరే సరే అనుకున్నాం. అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేదు, వద్దండి ఆమె ఇక్కడికి వస్తే, ఇది జరిగింది 2006 or 7 వద్దండి అని వాళ్ళు అలౌ చేయలేదు. అప్పుడు మళ్ళీ వేరే ఒక రూమ్ తీసి ఆమెను అక్కడ పెట్టి ఆమెకు హోంగార్డ్ సపోర్ట్ చేసి ఆమెని సొంత ఇంటికి తీసుకెళ్దామని, ఎందుకంటే ఈమె దొరికిపోయిందని మళ్ళీ మావోయిస్టులు ఏమైనా చేస్తారన్న భయానికి ఆమెని ఉంచడం జరిగింది. ఎక్కడ? శ్రీకాకుళంలోనే. అప్పుడు ఆమెని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిద్దామని, వాళ్ళ ఇంటికి, వాళ్ళ ఊరు విజయనగరం రిమోట్ ఏరియాలో, గొమ్మలక్ష్మీపురం అటువంటి ఆ ఏరియాలో పంపించడం జరిగింది. అయితే అక్కడ ఏదో ఊరి పేరు చెప్పేసింది. అక్కడ వెరిఫై చేస్తే ఆమెది ఆ ఊరు కాదు, అబద్ధం చెప్పిందని తెలిసింది. అలా కొద్ది రోజులు ఆమెని ఎక్కువ రోజులు అలా ఉండడం ఉంచాం. ఆమె ఫ్రీగానే కంఫర్ట్గానే ఉంచాం. అయితే నేను అప్పుడప్పుడు ఒక 1 week 5 daysకి వెళ్ళడం, మాట్లాడడం ఆమెతో, అలా ఎక్కువ ఇంటరాక్ట్ అవడంతో ఆమె ఒక్కొక్కటి మంచి ఆమె యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యిందో అతన్ని ఎలాగైనా సరెండర్ చేయాలని నా ఆలోచన. ప్రెగ్నెన్సీ వచ్చిందో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. కూనే కోదండరావు, ఈ అమ్మాయి. ఎవరండి? కూనే కోదండం అని, ప్రజెంట్ మంస మండలం. ఎలియాస్ ప్రకాష్, చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఆమెతోటి మాట్లాడి చేసి అదొక పెద్ద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అయితే ఆ వర్కౌట్లో ఏంటంటే, నేను అతను మావోయిస్ట్ పార్టీలో ఉండగానే నేను ఫోన్లో మాట్లాడాను. అతనికి నేను ఈ అమ్మాయి తాలూకా మావయ్య అని చెప్పా. మీరు ఏం పని చేస్తారని అడిగాడు. అంటే దీని ముందు చాలా స్టోరీ నడిచింది. ఈ అమ్మాయిని కాసేపుకు తీసుకొచ్చి ఒక ముని హోంగార్డ్ రూమ్లో పెట్టి ఈ అమ్మాయితోటి మాట్లాడి ఒక లెటర్ తయారు చేయించి, ఈమెకి ఒక సిమ్ ఇచ్చి, ఒక మొబైల్ ఇచ్చి, ఈమెతోటి ఒక లెటర్ రాయించి, ఈ లెటర్ పట్టుకుని బామిని వెళ్ళి నైట్ టైము
బాంబు టీమ్ తోటి బాంబు అప్పుడు ఫుల్ ఎఫెక్టెడ్ ఏరియా. టీమ్ తోటి వెళ్ళి ఈమెకి ఎవరైతే కొంచెం అక్కడ సింపథైజర్ ఉంటాడో వేరే సివిల్ కానిస్టేబుల్ పంపించి అతనికి లెటర్ ఇప్పించి ఆ లెటర్ నువ్వు ఏం రాస్తావు రాయి, అతను బయటికి రావాలి. రాసి ఆ లెటర్ ఇప్పించాం. లెటర్ ఇప్పించిన దాని మీద కొద్ది రోజులకి కిందకు వచ్చి ఫోన్లో మాట్లాడాడు ఆ అమ్మాయితో. నెంబర్ పెట్టాం, మొబైల్ నెంబర్ పెట్టాం కదా, అప్పుడు కొత్తగా వచ్చిన మొబైల్ కొత్తగా వచ్చింది. ఫోన్లో మాట్లాడాడు. నేను కూడా ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను కూడా మాట్లాడాను. మీరెవరు ఏంటని అడిగాడు. మీరెవరు ఏంటంటే నేను సుమిత్ర వాళ్ళ మావేనని చెప్పాను. ఏం పని చేస్తానంటే నేను టీచర్ అని చెప్పాను. పర్సనల్ కలిసి 1-to-1 లేదు ఫోన్లో. ఓకే. ఆయనకి తెలియదా సుమిత్ర బ్యాక్గ్రౌండ్? దళనం ఉంది, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఓకే, తెలీదు. నమ్మాడు. నమ్మిన తర్వాత మా అంటే మీ వాయిస్ని వాడు గుర్తుపట్టలేదు. పోలీస్ భాషలో మాట్లాడు. పోలీస్ భాష నేను మావేనండి అని స్లాంగ్ వచ్చి మార్చి పలకలు దిగింటా. హెల్మెట్ ఉన్నదా, బండి ఉందా మీకు అని అడిగాడు. హెల్మెట్ పెట్టుకుని అంటే కలవడం కోసం 2-వీలర్ ఉందా అని అడిగి అది అన్నీ మాట్లాడు. ఆఖరికి అతన్ని బయట తీసుకొచ్చి సరెండర్ చేసి. ఎక్కడ దొరికాడు మీకు? వచ్చాడు, అతనే వచ్చేసాడు. ఓకే, బయటకు వచ్చాడు. అతను బయట నుంచి 3-4 సార్లు మాట్లాడినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ నెంబర్ తెలిసిపోయింది. బట్ మామూలు కొంతమంది పట్టేసుకుందాం అని అన్నారు. వద్దొద్దు, పట్టుకుంటే స్లిప్ అయితే మరి ఇంక బయటికి రాడు, అలా వద్దు, వస్తున్నాడు, వచ్చినాడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అలాగే అతన్ని ఓపికగా వెయిట్ చేద్దాం చేసి అతను సరెండర్ చూపించాం. వీళ్ళిద్దరిని బేసిస్ ఇంకొక ఇద్దరిని సరెండర్ చేసాం. అలాగే ఈ నలుగురు ఎక్కడున్నారు ఇప్పుడు? ఫ్యామిలీతో ఉన్నారు. వజ్రపుకొత్తూరు మండలం మోహన్ రావు, వజ్రపుకొత్తూరు మండలం బొడ్డపాడు కాదు, బొడ్డపాడు ఆమె మా పలాస మండలం, వజ్రపుకొత్తూరు మండలం ఏదో విలేజ్ మర్చిపోయాను. ఆ విలేజ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళిద్దరు జంటే, వాళ్ళిద్దరు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, 2 కొడుకులు. ఎవరో ప్రకాష్కి అప్పుడు ఆ పిల్లాడు ఇంటర్మీడియట్కి వచ్చాడు, మొన్న కూడా ఫోన్ చేశాడు. కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది సరెండర్ చేసిన తర్వాత. మేము ముందు వెళ్ళాం, ఆవిడ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. నేను వెళ్తే అప్పట్లో వెంటనే అవన్నీ కూరగాయలు అవన్నీ తీసుకెళ్ళి బాబు అనేది. అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సరెండర్ చేయకపోతే అక్కడ అయ్యి ఉండేది కదా అని. మంచి వర్క్ అది. ఆ 4 సరెండర్ చేయడం. నాతో పాటు ఇంకొక టీం ఉన్నారు. బట్ వాటితో పాటు ఇంకేమున్నాయి కాశీబుక్లో మీకు? మర్డర్ కేసులు ఉన్నాయి. ఇంకొక డెకాయిటీ కేసు ఒకటి దొరికింది, డిటెక్ట్ చేయడం అంటే అదొక రోజున కాశీబుక్లో నాగిరెడ్డి సార్ టైంలో వెహికల్ చెకింగ్, లాడ్జెస్ చెకింగ్ చేయమన్నారు. అక్కడ డైలీ ఏదో టాస్క్ ఉంటుంది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే అప్పటితోటి ఎర్లీ అవర్స్ 4 o'clockకి ఎల్సీ గేట్ అని ఉంటుంది కాశీబుగ్గ, అక్కడ వెహికల్ చెకింగ్ చేసేవాళ్ళం. నేను మా టీం తోటి రోజు వెహికల్ చెకింగ్ ఏముంటుంది, లారీలు ఇది తప్పించేవద్దు, లాడ్జీలు చెక్ చేద్దాం పదండి అని, లాడ్జెస్ చెక్ చేద్దాం పదండి అని వెళ్ళాం. వెళ్తే శ్రీనివాస లాడ్జ్ అని జంక్షన్లో ఉండేది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ నాకు ఎలాగ లాడ్జ్ చెకింగ్ అలవాటు అంటే రిజిస్టర్ తీసి ఏజ్ గ్రూప్ చూస్తాను, అలా ఏ ఊరో చూస్తాను. అంటే అందరూ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఏజ్ గ్రూపు, ఏ ఊరు నుంచి వచ్చే 2 చూసుకుని కొన్ని సెలెక్టెడ్ ఒక 4-5 తీసుకుని రూమ్ నెంబర్స్ నోట్ చేసుకుని పేపర్ మీద చిన్న స్లిప్ మీద ఆ రూమ్స్ మాత్రమే చెక్ చేసి వచ్చేస్తాను. అలాగే ఒక రూమ్ చెక్ చేసాం. ఆ రూమ్లోకి వెళ్ళాము. అంటే అప్పుడు వెపన్స్తోనే చెక్ చేసేవాళ్ళం. AK-47 కూడా ఉండేది, ఎందుకంటే అది ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి. సరే చెక్ చేస్తుంటే ఒకడు 2 కుర్రాళ్ళు ఉన్నారు. నేను మాట్లాడుతున్నాను, వీడు లేచి ఏదో లుంగి కట్టుకుంటూ ఫ్యాంట్ వేసేసుకుంటున్నాడు. ఏంటి ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటున్నాడు ఏంటో, స్టేషన్ కన్నా వచ్చేస్తాయి అంటే అన్నా అని అన్నీ చెక్ చేస్తున్నాం. కానిస్టేబుల్ కింద మంచం కింద నుంచి ఒక సూట్ కేసు తీశాడు. సూట్ కేసు తీసి సార్ అన్నాడు ఓపెన్ చేసి. ఏంట్రా అంటే 2 కంట్రీ మేడ్ పిస్టల్స్, రివాల్వర్, 2 కంట్రీ మేడ్ రివాల్వర్లో గోల్డ్, అప్పట్లో 2.5 kg అబవ్ గోల్డ్, క్యాష్ 50,000 ఎంతో 10,000 క్యాష్ ఉంది. వెంటనే అలర్ట్ అయ్యి ఇమీడియట్గా వెపన్స్ ఉన్నాయంటే వెంటనే అలర్ట్ అయ్యి అందరినీ కూర్చోబెట్టేసి తీసి ఎన్ని ఆర్నమెంట్స్. ఇది ఒరిస్సాలో ఒక బ్యాంక్ డకాయిటీ చేసి తీసుకొచ్చిన గోల్డ్ అది.
వెంటనే వాళ్ళందరినీ క్యాచ్ చేసి ఇమీడియట్గా వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఎంతమంది టీం? ఇద్దరే. ఇప్పుడు మేము చూడగానే ఫ్యాంట్ వేసుకున్నాడు కదా, అర్థం చేసుకోవాలి కదా. నేను అదే డౌట్ వచ్చాను. క్యాజువల్గా ప్యాంట్ అంటే కామన్గా లాడ్జెస్ చెక్ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటారు. ప్యాంటు షర్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడుకుంటారు కాబట్టి. మిడ్ నైట్ అరౌండ్ 4 అవుతుంది, మిడ్ నైట్ వెళ్ళే అవర్స్ 4 o'clock. అడిగారు ఎందుకు వేసుకున్నామని. ఇంకా మరి అడగల. ఇవన్నీ చూసిన తర్వాత కొంచెం అంతా షాక్ అయ్యారు మా దగ్గర. క్యాజువల్గా ఏదో చేసిన దానికి వితౌట్ ఇన్ఫర్మేషన్, ఇది ఇన్ఫర్మేషన్ ఏం లేదు నాకు. క్యాజువల్ రోజు డైలీ వెహికల్ చెకింగ్ చేస్తాము మనం, లాడ్జెస్ చెక్ చేద్దాం అనుకున్న దాని మీద 2.5 kgs గోల్డ్, అలాగే 2 కంట్రీ మేడ్ వెపన్స్, 10,000 క్యాష్. వెంటనే ఒరిస్సాలో ఇటు ఎందుకు వచ్చారు వాళ్ళు? గోల్డ్ అమ్మడానికి. పలాసాలోనా? అది సోంపేటలో గోల్డ్ షాపులు ఉంటాయి కదా. సోంపేట వేరు, మళ్ళీ సోంపేట డిస్టెన్స్ ఎక్కువ. నర్సాపేటలో అమ్మడానికి పలాసలో గోల్డ్ షాప్స్ అంటే వచ్చారు ఇక్కడికి. పలాసాలు అమ్ముతారా ఇంకా ఫర్దర్గా వాళ్ళు అమ్ముకున్నారు, అన్నీ అమ్మేయడం కూడా కాదు. ఫస్ట్ ఇది షెల్టర్ జోన్ కింద వచ్చారు. పలాసా తర్వాత ఎక్కడికి వచ్చారు? పలాస తర్వాత స్పెషల్ బ్రాంచ్ చేశాను ఎస్పీ గారి దగ్గర. ఎక్కడ? శ్రీకాకుళం ఎస్పీ మనీష్ సార్ దగ్గర. తర్వాత మళ్ళీ ఇదే రాజాం పోలీస్ స్టేషన్ వచ్చాను ఎస్ఐగా. ఇక్కడ రాజాం ఎస్ఐగా చేశాను. రాజాం ఎస్ఐ నుంచి సోంపేట, మళ్ళీ ఇప్పుడు అది సోంపేట చెప్పలేము కానీ సోంపేట చేశాను. పవర్ ప్లాంట్ యాజిటేషన్ అయింది అప్పుడు, ఫైరింగ్ అయింది పవర్ ప్లాంట్ యాజిటేషన్. ఇది వద్దాను కాబట్టి మీరేనా అప్పుడు ఎస్ఐ అక్కడ సోంపేట ఎస్ఐ. ఏం జరిగిందండి ఆ రోజు? అదంతా చాలా పెద్ద స్టోరీ. జరిగిందంటే మొత్తం సొసైటీ అందరికీ తెలుసు. అది ఎన్సిసి పవర్ ప్లాంట్ కోసం ల్యాండ్స్ ఎక్వైర్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది ఆ పీపుల్ నాట్ ఇంట్రెస్టెడ్ అనమాట. అక్కడ ప్లాంట్ వస్తే పొల్యూషన్ వస్తుంది, తర్వాత పిల్లలు పుట్టరు, ఇలాంటివి చాలా దాని మీద వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అప్పట్లో పోలీస్ ఫైరింగ్ అయింది, 4 చనిపోయారు. పెద్ద యాజిటేషన్. తర్వాత సోంపేట తర్వాత ప్రమోషన్ వచ్చింది, ఇన్స్పెక్టర్ ప్రమోషన్. సిఐడి చేశాను, అదొక 3 years. ఎక్కడ? హైదరాబాద్ ఒక 4 months, హైదరాబాద్ తర్వాత మళ్ళీ విశాఖపట్నం. ఓహో, హైదరాబాద్ ఎక్కడ? సేవింగ్లో ఉండి జీఓడబ్ల్యూ చేశాను. జీఓడబ్ల్యూలో దీనిలో చేసాం 3.5 months. అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎవరు మీకు ఇచ్చారు? అప్పుడు ఉమాపతి గారు, ఐజీ గారు. ఓ, ఉమాపతి గారు, సత్తారు ఉమాపతి గారు. జీఓడబ్ల్యూతో పాటు ఆయన హ్యూమన్ ట్రాఫిక్ కూడా చూసేవారు కదా ఎక్కువ. హ్యూమన్ ట్రాఫికింగ్ లేదు. జీఓడబ్ల్యూ ఐజీ గారు ఆయన. హ్యూమన్ ట్రాఫికింగ్ వేరే ఎవరు ఉండేవారు. ఓకే, 3 years తర్వాత ఇక్కడికి వచ్చారు. 3 years తర్వాత రణస్థలం జేఆర్పురం సిఏ. ఓకే, అక్కడే వచ్చింది చాలా మీకు. అక్కడ ఎలక్షన్స్ చేసాం, 2014 ఎలక్షన్స్. ఎలక్షన్స్లో కూడా ఓకే బాగానే ఎలక్షన్స్ అయిపోయినాయి. అక్కడ కూడా ఉన్నాయి, కేసెస్ ఉన్నాయి, మామూలే, రెగ్యులర్. మామూలు కాకుండా స్పెసిఫిక్గా ఉన్నది. స్పెసిఫిక్ అంటే ఒక మర్డర్ కేసు అయింది, అది హెచ్ఆర్లా లిమిట్స్. ఫైరింగ్ రేంజ్ అని ఒకటి ఉండేది మాకు. ఫైరింగ్ రేంజ్ దారిలో ఎయిర్ ఫైరింగ్ దారిలో ఒక వింటర్ సీజన్, అది ఒక మేల్ డెడ్ బాడీని పెట్రోల్ పోసి తాగబెట్టారు. ఫేస్ కూడా ఐడెంటిఫికేషన్ లేదు. దానికి మొత్తం నైట్ గార్డ్ తీసుకుని మార్నింగ్ వెళ్ళి అది ఇంక్వెస్ట్ చేసాం. డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ బాడీ, దాని మీద అన్ని ఫేస్ అంతా దానికి ఆఫ్ కాలిపోయి ఉందన్నమాట. పిఎంకి తీసుకుని వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేయించి దగ్గరుండి ఫోటోగ్రాఫ్స్ తీసి 2 రోజుల తర్వాత మళ్ళీ సీన్కి వెళ్ళి ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ముత్యాలు, చిన్న ఉంగరం అవి కొన్ని దొరికినాయి, కొన్ని ఐటమ్స్. 2 రోజుల తర్వాత మళ్ళీ ఆ బాడీ దగ్గరికి వెళ్ళి అన్నీ కలిగితే అవన్నీ తీసి మళ్ళీ ఆ ఫేసు ఇవన్నీ కూడా ఒక కలర్ ప్రింట్ తీసి అన్ని పోలీస్ స్టేషన్లకి అతికించడం జరిగింది. అది నేను ట్రాన్స్ఫర్ అయ్యే ముందు జరిగింది. అన్ని పోలీస్ స్టేషన్ అతికించాము, ఐడెంటిఫై కాలా. నేను ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఏదైతే మేము పోస్టర్స్ ఏదైతే తయారు చేసామో అది చూసి హెచ్ఆర్ లిమిట్స్, శ్రీకాకుళం లిమిట్స్లో ఐడెంటిఫై అయింది ఆ బాడీ. నేను ట్రాన్స్ఫర్ అయిపోయాను, బాడీ ఐడెంటిఫై అయింది. తర్వాత ముద్దాయి కూడా ఐడెంటిఫై అయ్యారు. వైఫే చంపేసింది. వైఫేను ఇంకొక అతను కలిసి. ఎందుకు?
ఏదో కూతుర్ని సరిగా ఇచ్చేయట్లేదు, ఏదో కూతురు మీద వాడు మిస్బిహేవ్ చేస్తున్నాడు కానీ. తర్వాత అక్కడి నుంచి రణస్థల నుంచి మళ్ళీ కొత్తూరు సిఐ. అప్పుడు కొత్తకి ఇప్పుడు కొత్తకి మార్పు వచ్చిందా? అప్పటికి ఎస్ఐ గారికి సిఐకి చాలా చేంజ్ వచ్చింది. కొంచెం పీపుల్ బాగానే ఉన్నారు, లిటిగేషన్ లేదు, తగ్గింది, బాగా తగ్గింది. అప్పట్లో అంటే అవేర్నెస్ లేకపోవడం, ఎడ్యుకేషన్ లేకపోవడం, కొంచెం మొండిగా గొడవలు పడడం అవన్నీ ఉండేవి. అంటే ఎలా ఉండదంటే ఎస్ఐ వస్ప్ అని విలేజ్ ఉంది. ఆ విలేజ్లో అప్పట్లో 2003 ఆ టైంలో విద్యా కమిటీ ఎలక్షన్స్ ఉండేవి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఎలక్షన్ టైంలో ఓటర్స్ని కానీ లేదంటే లీడర్స్ని కానీ సమ్ గోవానో సమ్ అదర్గా తీసుకెళ్ళి ఆ 4 రోజుల నుంచి ఎలక్షన్ టైం తీసుకొచ్చారు. 2003లో జరిగింది అక్కడ. అప్పుడే బస్సుల మీద వీళ్ళు అంటే అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది చిన్న ఎలక్షన్, అది దాంట్లో పేరెంట్స్ని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్ళి ఎలక్షన్ రోజు తీసుకొచ్చారు. అంటే మదర్ ఒక వైపు పార్టీ వైపు, ఫాదర్ ఒక పార్టీ వైపు. విద్యా కమిటీకి ఏం పెద్ద ఇది డబ్బులు కాదు, అంటే ఆ ప్రెస్టేజ్ పొలిటికల్ అలా ఉండేది. కొత్తూరు తర్వాత నెక్స్ట్ ఇయర్కి వచ్చారు. కొత్తూరు తర్వాత మళ్ళీ కాశీబుగ్గ ఇన్స్పెక్టర్. అక్కడ ఎంతకాలం చేశారు? అక్కడ 1 year 8 months చేసినట్టున్నాను. తర్వాత వైజాగ్ సిటీ. ఓకే. వైజాగ్ సిటీలో కంచరపాలెం షార్ట్ పీరియడ్ చేశాను. తర్వాత హార్బర్ లాండ్ ఆర్డర్ ఒక 10 months అంతా చేశాను. అంటే కంచరపాలెం ఇన్ఛార్జ్గా చేశాను పెద్ద పీరియడ్. అక్కడి నుంచి పెందుర్తి లాండ్ ఆర్డర్. పెందుర్తి లాండ్ ఆర్డర్లో 2 years 4 months. ఓకే. పెందుర్తి వచ్చాక 6 మర్డర్ కేసు. అసలు ఏం జరిగేదండి ఆ కేసులో? ఎలాగ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చారు? దాంట్లో కన్విక్షన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 6:30, 7 అవుతుంది. అంతకుముందే అలా డిఎస్ఆర్ చెప్పాం మా ఏసీపీ గారికి, రాత్రి నైట్ విషయాలు ఏం లేవు సార్, ఆయన అయిపోయిన తర్వాత ఫోన్ కాల్ వచ్చింది. సార్ జొత్తాడ విలేజ్లో ఫోన్ కాల్ వచ్చింది సార్, 2 మర్డర్ అయిపోయారు సార్. వెళ్ళి చూశాను సార్, బయటే ఉన్నారు, బయట ఒక బాడీ ఉంది సార్ అన్నాడు. 2 మర్డర్ అంటేనే షాక్ అవుతాం, సాధారణ మేజర్ ఇష్యూ. కానీ 2 మర్డర్ అనగానే షాక్ అయ్యాం. డబుల్ మర్డర్ అనగానే కొంచెం మరీ షాక్ అవుతా. షాక్ అయ్యి ఇమీడియట్గా మా ఏసీ గారు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత చూడు లోపలికి వెళ్ళి చూడనంటే, లోపలికి వెళ్ళి సార్ 2 కాదు సార్ 4 అన్నాడు. మళ్ళీ 2 minutesకి సార్ 4 కాదు సార్ 6 అన్నాడు. అంటే చాలా తక్కువ మందికి సర్వీస్లో అంత మర్డర్ల కేసెస్ జరగడం చూస్తారు. ఏసీపీ గారు చెప్పిన ఏసీపీ గారు సిపి మనీష్ కుమార్ సిన్హా సార్ వెంటనే ఫోన్ చేశారు. అశోక్ ఏంటి అంటే, సార్ ఇది సార్ ఏం జరిగింది పొలిటికల్? లేదు సార్ సైకోలా ఉన్నారు సార్. తర్వాత మా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడితే సరే ఇమీడియట్గా నేను స్పాట్కి వెళ్ళడం జరిగింది. స్పాట్కి వెంటనే అంటే సైకో సార్, ఈడెవడ సైకో చేశాడు సార్ అన్నాడు. వెంటనే వెపన్ క్యారీ చేసుకుని టెస్టులు పట్టుకుని సీన్కి వెళ్ళిపోయాను. సీన్కి వెళ్ళిన లోపలికి వెళ్ళి చూసేసరికి సిపి గారు కూడా వచ్చారు, మనీష్ కుమార్ సార్. సీన్ అఫెన్స్ ఎలాగ ఉందంటే, జుత్తాడు విలేజ్లో లోపల ఒక బిల్డింగ్ బయట వరండాలో ఒక డెడ్ బాడీ, హాల్లో ఒక బేబీ డెడ్ బాడీ, హాల్లోనే చిన్న పార్టీషన్ ఒక బెడ్రూమ్, అందులో 2 డెడ్ బాడీలు, పూల్ ఆఫ్ బ్లడ్ మొత్తం అంతా. అలా బయటికి అలా వెళ్ళేసరికి బ్యాక్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. వాష్రూమ్లో 2 డెడ్ బాడీలు, అన్నీ కట్ ఇంజరీస్, మొత్తం బ్లీడింగ్ అంతా, టోటల్ బ్లీడింగ్ అంతా. అన్న ఏసీపీ గారు కూడా వచ్చారు. సార్ మీరు అన్న పూల్ ఆఫ్ బ్లడ్, మరి మీ ఫుట్ ప్రింట్ ఎలా వెళ్ళిందండి అక్కడ? మీదే ఎక్కువ ఉంటుంది కదా. అంటే మేము ఫుట్ ప్రింట్ అంటే మేము జాగ్రత్తగా ఒక పక్కన వెళ్ళడం జరిగింది. ఇవన్నీ ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఒక ఫుట్ ప్రింట్ ఒకటి, బేర్ ఫుట్ ప్రింట్ ఒకటి ఐడెంటిఫై. మేము చూస్తూ ఉంటాం సాధారణంగా, అందరూ షూస్ చెప్పులు వాడతారు. బేర్ ఫుట్ ఐడెంటిఫికేషన్ అయ్యింది హాల్లో. తర్వాత అందరికీ కట్ ఇంజరీస్ మొత్తం. మరి చేతులు ఒకళ్ళకి బెడ్రూమ్లో చేతులు లేవు, ఫ్రంట్ దగ్గర అయ్యేసరికి మొత్తం కటింగ్ ఇంజరీస్ అన్నమాట. చిన్న పిల్లలు
అయ్యో. ఇద్దరు చిన్నపిల్లలు. అది చూసేసరికి అంటే ఎప్పుడు సినిమాల్లో ఏదో చూడడం తప్పించి రియల్గా అన్ని డెడ్ బాడీలు చూడడం కూడా ఫస్ట్ టైం. అయితే సిపి సార్ వచ్చారు, తర్వాత అందరు సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు, సీన్ ఆఫ్ అఫెన్స్ క్లూస్ టీమ్స్ రావడం జరిగింది. క్లూస్ టీమ్స్లో మొత్తం బాడీ తాలూకా అన్ని బ్లడ్ స్టెయిన్స్, ఎర్త్, తర్వాత ఫుట్ ప్రింట్, ఫోటోగ్రాఫ్స్, వీడియోగ్రాఫ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత అది ఏసీపీ గారు శ్రీపాదరావు గారు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నమాట, ఆయన వచ్చారు. తర్వాత ముద్దాయి సరెండర్ అవడం జరిగింది. అంటే వాడే వచ్చాడు పొల్యూషన్కి, ఏమంటాడు అంటే ఏమైందంటే దీంట్లో మీకు చెప్పాల్సింది తర్వాత తెలిసింది అది. బట్ సరే, అతను బాడీ విత్ ఫుల్ బ్లడ్ స్టెయిన్ తోటి విత్ కత్తితోటి పోలీస్ స్టేషన్ అక్కడే వాడు అంటే యాక్చువల్గా ఇద్దరు మా సెక్రటరీ దగ్గర సరెండర్ అవ్వడం జరిగింది. వాడిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అంటే స్పాట్లోనే కత్తి పట్టుకుని అక్కడే ఉన్నాడు, అక్కడే ఆ దగ్గరలోనే ఉన్నాడు. ఆ తర్వాత సెక్రటరీ దగ్గర రికార్డెడ్గా సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం జరిగింది, విఆర్ వాళ్ళ దగ్గరికి. ఆ విఆర్లు పట్టుకుని తీసుకురావడం జరిగింది. మొత్తం అంతా బ్లడ్ స్టెయిన్స్, పెద్ద కత్తి ఉంది, ఆ కత్తి కూడా బ్లడ్ స్టెయిన్స్. అయితే అప్పుడు వెంటనే ఇన్వెస్టిగేషన్ పరంగా వచ్చేసరికి అతని మీద ఉన్న బ్లడ్ క్లోత్స్ తీసుకోవడం, సీజ్ చేయడం, ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో, కత్తి కూడా మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం మా ఏసీపీ గారు చేశారు, నేను అసిస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ పూల్ ఆఫ్ బ్లడ్ స్టెయిన్స్ తీసుకోవడం, ఆ ఫుట్ ప్రింట్ తీసుకోవడం, ఇవన్నీ జరిగింది. అప్పుడు చాలా యాజిటేషన్ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారు. ఆ రోజు సాయంకాలం వరకు ఇంక్వెస్ట్ బాడీస్ని అన్ని పోస్ట్ మార్టం పంపించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సార్, ఆరుగురు చంపిన వ్యక్తి ఎవరు, చనిపోయిన వ్యక్తులు ఎవరు, చంపడానికి కారణం? చంపిన ఆయన పేరు బత్తిన అప్పలరాజు అండి, సేమ్ అదే విలేజ్లో ఉంటాడు. విజయ్ కుమార్ అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వీళ్ళంతా కూడా చనిపోయినారు. విజయ్ కుమార్ అనే అతను ఇంతకుముందు బత్తిన అప్పలరాజు దగ్గరలోనే వాళ్ళ పోర్షన్లోనే ఉండేవాడు. అయితే ఈ బత్తిన అప్పలరాజు తాలూకా అమ్మాయిని మిస్బిహేవ్ చేశాడు విజయ్ కుమార్ అనే దాని మీద ఒక కంప్లైంట్ అంతకుముందు బిఫోర్ ఇయర్లో కంప్లైంట్ అవ్వడం జరిగింది. కేసు కూడా రిజిస్టర్ అయింది. అది ఈ బత్తిన అప్పలరాజు కొంచెం బాగా ఫెరోషియస్గా ఉండడం వల్ల ఈ విజయ్ కుమార్ ఏం చేశాడంటే ఫ్యామిలీ మెంబర్స్ తోటి విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు. అతను మ్యాషన్ వర్క్ చేసుకుంటాడు, విజయవాడ షిఫ్ట్ అయిపోయాడు. అప్పటి నుంచి కూడా ఒక 1.5 year నుంచి కూడా అతను అసలు ఈ జుత్తాడ రాలేదు. అంటే బత్తిన అప్పలరాజు కూతురు పట్ల మిస్బిహేవ్ చేశాడు అనేది దాని మీద కేసు కూడా ఉంది. పెద్దల సమక్షంలో కూడా పెట్టడం జరిగింది. కానీ అతను రాలే, ఎవరైతే విజయ్ కుమార్ అప్పటి నుంచి విజయవాడ నుంచి రాలేదు. ఇతను కొంచెం ఫెరోషియస్గా ఉంటాడు, కొంచెం మంచోడు కాదని ఉద్దేశం. అతనికి బత్తిన అప్పలరాజుకి ఎప్పటి నుంచో అలా కోపం ఉండిపోయింది. అయితే ఈ బత్తిన అప్పలరాజే ఆ సైట్ చూపించడం, అక్కడ ఫస్ట్ దిగాడు, తర్వాత ఒక ఇల్లోటి కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఎవరు విజయ్ కుమార్. ఈ విజయ్ కుమార్ ఫ్యామిలీతో షిఫ్ట్ అయిపోయాడు. వాళ్ళ ఫాదర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన వేరే ప్రైవేట్ జాబ్ చేసుకునేవాడు. అయితే రీజన్ వచ్చేసరికి ఆ రోజు ఏమైందంటే ఈ విజయ్ కుమార్ తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ మ్యారేజ్ ఏదో ఉంది, ఇన్విటేషన్స్ ఇవ్వడానికని అందరి దగ్గరికి వచ్చి ముందు రోజు నైట్ ఈ ఫ్యామిలీ మెంబర్స్ విజయ్ కుమార్ తాలూకా వైఫ్, 2 పిల్లలు, తర్వాత వాళ్ళ అత్తగారు, అలా ఇంకొక చిన్న మేనత్త గారు, అలాగే ఫాదర్ అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా నా ఇంట్లో ఉన్నారు. ఉదయం పూట మార్నింగ్ అరౌండ్ 6 అలాగ అవుతుంది. ఈ బత్తిన అప్పలరాజు ఎప్పటి నుంచో అతని మీద కోపం ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కోపం ఉంది. ఈ గేదె పాలు తీసుకుని అది పేడ అది తీసుకుంటున్న టైంలో ఈ లేడీస్ ఎవరైతే విజయ్ కుమార్ తాలూకు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వరండాలో కూర్చొని లేడీస్ కామన్గా ఏదో మాట్లాడుకుంటే ఏదో నవ్వుకుంటున్నారు, ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళ మాట. ఇతను నన్ను చూసే వీళ్ళు నవ్వుతున్నారు, నా కూతురికి ఇలా చేశారు అని కోపం తట్టుకోలేక దగ్గరలో అతను చిన్న పొలం ఉంది, వెళ్ళి ఆ పాక దగ్గరికి వెళ్ళి ఒక కత్తి తీసుకుని వచ్చాడు. వచ్చి అలాగా వరండాల నుంచి నరుక్కుంటూ వెళ్ళిపోయాడు. వరుసగా బయట వరండాల దగ్గర ఒక బాడీ నరికేశాడు. లోపలికి వెళ్ళి తలుపేసేలోపు తెలియదు కదా, మార్నింగ్ అవర్స్లో ఎవరు ఊహించరు అలా జరుగుతుందని, ఎవరు ఊహించరు.
చిన్నపిల్లని చంపేశాడు. తర్వాత వాళ్ళకి ఎందుకు చెప్పాడండి? అదే అది అడిగాం తర్వాత. ఫస్ట్ పెద్ద ఆమె లోపలికి వెళ్ళి బెడ్రూమ్లోకి వచ్చేసరికి అత్తగారు చిన్న బాబు వీళ్ళు పారిపోయారు. పాపం మామగారును చిన్న మేనత్త గారు పారిపోయి బాత్రూంలో గుండు పెట్టుకున్నారు. బాత్రూమ్ ఏమైందంటే ప్లాస్టిక్ సింథటిక్ దాన్ని పగలగొట్టేసి దాంట్లో నరికేశారు. బాత్రూంలో 2 డెడ్ బాడీ, మేనత్త గారు వాళ్ళ ఫాదర్. బెడ్రూమ్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ బాబు, హాల్లో పాప, చిన్న పాప. విజయ్ కుమార్ లేడు కదా అందులో. అదే విజయ్ కుమార్ లేడు. ఇప్పుడు నిజంగా ఒకవేళ నీకు అన్యాయం జరిగిందని విజయ్ కుమార్ ఏదన్నా చేసినా అది వేరే, పబ్లిక్ హర్షించేవారు. ఎవరినైనా ఏ చేయడం. విజయ్ కుమార్ రాలేదు అసలు. వీళ్ళు పిలవడానికి వచ్చి లేట్ అయ్యింది అనేసి వాళ్ళు అక్కడ హాల్ట్ చేశారు. హాల్ట్ చేశారు తప్పించి తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఉండరు అక్కడ. వాళ్ళు ఏదో మ్యారేజ్ దాని మీద అలాగ బట్టలు కొనుక్కొని ఇన్విటేషన్స్ కార్డ్స్ అలా పట్టుకుని అలా వచ్చి నైట్ హాల్ చేశారు తప్పించి అక్కడ విజయ్ కుమార్ లేడు పాపం. ఆయన విజయవాడలో ఉన్నాడు. ఏమంటాడు మీరు మాట్లాడినప్పుడు? ఎవరు ఎక్కించడా? నాకు బాధలో ఉన్నాను, వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను చూసే నవ్వారు అనే ఆ టైంలో నేను ఇంక అసలు ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు సార్. ఇంక అలాగా అందరు నడుకుని వెళ్ళిపోయాను. పిల్లలు చంపడం అప్పట్లో ఏమన్నాడు? ఏమీ రియాక్షన్ లేదు ఆ టైంలో. ఆ రోజు రియాక్షన్ ఏం లేదు సార్. విజయ్ కుమార్ ఇప్పుడు ఒంటరివాడు అయిపోయాడు. భార్య చనిపోయింది కదా, ఒక బాబు మిగిలాడు. కానీ చంపిన అప్పలరాజు కూతురు ఏమంటారు? ఆవిడేమీ అనలే. అంటే ఆ అమ్మాయి మామూలుగానే ఆవిడ లైఫ్ ఆవిడ లీడ్ చేస్తూ ఉంది. మ్యారేజ్ అవ్వలేదు ఇంకా ఆవిడకి. బట్ ఆవిడేమీ రోల్ లేదు ఈ దీంట్లో, రోల్ లేదు. ఫాదర్ చేసిన దాంట్లో మదర్ది కానీ లేదంటే అదే వైఫ్ కానీ ఆ వైఫ్ కానీ పిల్లలు కానీ రోల్ ఏమి. అది ఆ టైంలో ఇంకా కోపానికి మనిషిలా కాకుండా సార్ ఇంత పరేషన్గా వచ్చాడు కదా. ఆయన ప్రీవియస్ రికార్డులో ఏమైనా తెలియదా? గతంలో ఏమైనా కొట్టడం కానీ తిట్టడం కానీ ఎవరైనా అటాక్ చేయడం? ప్రీవియస్ రికార్డులో ఒక కేసు ఉంది అతని మీద, కానీ అది పొలం తగు తప్పించి అదర్వైజ్ ఏం లేదు. మర్డర్ కేసులో లేదు. అయితే సార్ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎలా తీసుకురాకపోతే అందులో కన్విక్షన్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ వచ్చేసరికి ఫుట్ ప్రింట్ ఒకటి అండి. ఈ ఫుట్ ప్రింట్ ఆ తాలూకు అక్యూజ్ తాలూకా ఫుట్ ప్రింట్ కంపారిజన్కి ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది. సేమ్ అని వచ్చింది. తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆ రోజు మార్నింగ్ నాకు గ్లూకోజ్ కానిస్టేబుల్ సీన్ అని ఉంటాడు. అతని మొబైల్ నెంబర్ ఇతనికి కామన్గా ఏంటంటే గ్లూకోజ్ అతను ఏరియా మీద తిరుగుతూ ఉంటాడు, ఏ ప్రాబ్లం వచ్చినా అతను అటెండ్ అవుతూ ఉంటాడు. దానిలో ఇతను ఫోన్ నెంబర్కి ఎక్యూజ్డ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 6:30 అరౌండ్ ఈ మర్డర్ జరిగింది. నా పేరు బత్తిన అప్పలరాజు, నా జుత్తాడు గ్రామం, పెందుర్తి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను ఇక్కడ 6 మర్డర్ చేశాను అన్నాడు. ఈ కానిస్టేబుల్ ఏమనుకున్నాడు, ఏదో ఎవరన్నా ఆట పట్టిస్తున్నాడా అనుకున్నా. అలాగా సరే అయితే ఏంటి ఆ టైప్లో మామూలుగా మాట్లాడు. ఈ వాయిస్ అంతా కూడా రికార్డ్ అయింది అతని మొబైల్లోనే, ముద్దాయి తాలూకా మొబైల్లోనే వాయిస్ రికార్డ్ అయింది. అది అతను తెలియదు. ఇతను మొబైల్ మేము సీజ్ చేసే టైంలో మొబైల్ అన్నీ చూస్తున్నట్టు దీంట్లో ఈ వాయిస్ రికార్డింగ్ విన్నాం మేము. అంటే వాడు వాయిసే, వాడు ఓన్గా వాడు కన్ఫెస్ ఎలా చేశానని చెప్పాడు. దాన్ని ఏం చేశామంటే అప్పుడు కోర్టుకి పిటిషన్ ఫైల్ చేసి అక్యూజ్డ్ తాలూకా వాయిస్ రికార్డింగ్ తీసుకోండి మేడం అని చెప్పి అక్కడ జడ్జి గారికి పిటిషన్ ఫైల్ చేస్తే అప్పుడు జైల్లోనే ఉన్నాడు. ఇంచుమించు 1 year జైల్లో ఉన్నాడు. బెయిల్ రానివ్వకుండా ఖచ్చితంగా మేము కంటిన్యూగా ఎఫర్ట్ చేస్తూ 1 year జైల్లో ఉన్నాడు. ఇంచుమించు ఏప్రిల్లో జరిగింది. మళ్ళీ ఏప్రిల్ వరకు బెయిల్ రాలేదు. పిటిషన్ ఫైల్ చేస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేసి ఇతర వాయిస్ కోర్టులోనే రికార్డ్ చేసి ఈ వాయిస్ రికార్డింగు ప్లస్ ఈ మొబైల్ వాయిస్ రికార్డింగ్ ఈ 2 కూడా త్రూ కోర్టు ద్వారా ఎఫ్ఎస్ఎల్కి పంపడం జరిగింది. ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే ఎఫ్ఎస్ఎల్లో ఈడి వాయిస్ ఆ వాయిస్ సేమ్ అని ఇవ్వడం జరిగింది. అలాగే సిమ్ ఎత్తుందేనని ప్రూవ్ చేయడం జరిగింది, మొబైల్ ఎత్తుందేనని ప్రూవ్ చేయడం జరిగింది. ఇదొక ఎవిడెన్స్, ఫుట్ ప్రింట్ ఒక ఎవిడెన్స్. అలాగే చుట్టుపక్కల ఉన్న ఎవరైతే మర్డర్ చేసిన తర్వాత అతను అనుకుంటానే నేను మర్డర్ చేశాను అనుకుంటానే ఆ స్ట్రీట్లోంచి మెయిన్ రోడ్ వరకు రావడం జరిగింది. అక్కడ చూసిన వాళ్ళందరూ
ప్రీవియస్ ఎనిమిటీ వాళ్ళకి వీళ్ళకి ఉంది, ఆ విజయ్ కుమార్కి ఇతనికి ఉంది. అట్ ద సేమ్ టైం మర్డర్ జరిగిన కత్తి పట్టుకుని ఇతను రోడ్డు మీద రావడం వాళ్ళందరూ చూడడం జరిగింది. ఎవరైతే విట్నెస్లు అందరూ కూడా హాస్టల్ అయిపోకుండా చెప్పడం జరిగింది. అలాగే ఆ 6 డెడ్ బాడీలకి ఎస్ఐస్ మేము అందరూ ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. అందరూ అలాగే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శ్రీపాద్ గారు, పీపీ గారు, వీళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ వలన అతనికి ఉరి శిక్షకి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఉరి శిక్ష. ఓకే సార్, ఇప్పుడు ఇందులో డిఫెన్స్ వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? డిఫెన్స్ అన్నీ తీసుకున్నా జరగలేదు, ఎవరైనా జరగలేదనే చెప్తారు, అప్పుడు అతని ప్రజెన్స్ లేదని చెప్తారు. ఇంకా అలాగా అన్ని రకరకాల రీజన్స్తో. కానీ మెయిన్ ఈ కేసులో వాయిస్ రికార్డ్ అనేది ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. అంటే నాకు తెలిసి వాయిస్ రికార్డు మంచి ఎవిడెన్స్, ఫుట్ ప్రింట్ అతని ప్రజెన్స్ చూపుతుంది, అతని తాలూకా వాయిస్ అతనే మాట్లాడాడు, వాలంటరీగా మాట్లాడని తప్పించి అప్పుడు. ఎందుకంటే ఆ వాయిస్ రికార్డింగ్ అయ్యే టైంకి మొబైల్కి మేము అరెస్టులు కూడా చేయలేము. ఒకవేళ మేము అరెస్టులు చేయని తర్వాత మాట్లాడి ఇచ్చారు మీరు అంటాకి, అప్పుడు మేము అరెస్టులు కూడా చేయలేదు. అవేం జరిగిన వెంటనే ఫోన్లో మాట్లాడడం జరిగింది. మిగిలిన విట్నెసెస్ ఇంకన్నీ, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్, బ్లడ్ సైన్స్, ఆడ బట్టల మీద ఉన్న ముద్దాయి బట్టల మీద ఉన్న బ్లడ్ సైన్స్, ఇంకా ఇవన్నీ. అలాగే పీపీ గారు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. జైల్లో మధ్యలో ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడా? ఎవరితో? నాతోట. అంటే నేను కోర్టు ఎవిడెన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడాడు. ఏమంటాడు? అంటే ఆయన మార్పు వచ్చిందా లేదంటే? అంటే ఫస్ట్ రోజు అప్పుడు జరిగినప్పుడు కూడా నేను చాలాసార్లు మాట్లాడితే అంటే నేను మామూలుగా మాట్లాడి చేస్తే అడ్మిట్ అయిపోతాడు అనుకున్నా. నేను చేసింది తప్పే అని నేను కోర్టులో కూడా ఒప్పేసుకునే పరిస్థితి. అయితే ఫ్యామిలీ ఇంకా మిగిలిన డిఫెన్స్ అడ్వకేట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా అతను ఒప్పుకోలేదు. కానీ అదర్వైజ్ అతనైతే ఇదయ్యాడు. ఓకే, మీతో అంటే ట్రైన్లో ఎప్పుడు మాట్లాడినప్పుడు ఏమంటాడు? తప్పైంది ఒప్పుకుంటాడా, లేదు మీరు అన్యాయం జరిగించారంటాడు? లేదు నా దగ్గర మాత్రం, ఎందుకంటే ఫస్ట్ నేనే అతనితో డీల్ చేశాను. ఏమంటాడు మీతో? తప్పనే చెప్పాడు అతను. తప్పే కానీ శిక్ష పడింది కదా. శిక్ష పడిన తర్వాత మరి నేను మాట్లాడలేదు. అది నేను ఎక్కడున్నానో అక్కడ ఓన్లీ నాది. కానీ మీ వాళ్ళు చెప్పుంటారు కదా కోర్టులో, బయట కానిస్టేబుల్ అడగలేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఆయన భార్య పిల్లలు అందరూ బయటే ఉన్నారు. వాళ్ళందరూ బయట. వాళ్ళు ఎప్పుడు కూడా రెసిస్ట్ చేయాలి. అంటే వాళ్ళు జరిగింది ఫ్యాక్ట్, పోలీసులు ఏమీ కావాలని చేసింది ఏం లేదు. సొసైటీలో అది ఎంత కోపం ఉన్నా ఏమున్నా కానీ అంత మృగంలాగా, క్రూరంలాగా పిల్లల్ని అనేది చాలా దారుణం. అది కానీ ఎక్కడ కూడా సింపతి వచ్చినట్లేదండి. అతను సింపతి వచ్చినట్లేదు. సింపతి అతను మొదట్లో ఉంది, తర్వాత మనిషి మార్పు అనేది వస్తుంది. ఫస్ట్లో రియలైజేషన్ నేను చేశాను ఇది అన్నాడు, తర్వాత తప్పేని అన్నాడు. తర్వాత ఆయన లైఫ్ స్టైల్కి నేను ఎలాగైనా బయటకు వచ్చేయాలి అనే ఉద్దేశంలో ఉంటాడు కాబట్టి అది మనం చెప్పలేం. ఓకే సార్, పెందుర్తి తర్వాత పెందుర్తిలో ఇంకో కేసు అయింది, డబుల్ మర్డర్ కేసు. పెందుర్తిలో ఎందుకంటే ఎక్కువ క్రైమ్ ఉంటుంది. మీ పొల్యూషన్ ఎదురు కొండ ఉంటుంది, ఆ కొండ మీద తీసుకెళ్ళి మర్డర్ చేస్తాడు. గుర్తుందా మీకు అది? మీరు రాకముందు అనుకుంటా తీసుకెళ్ళి పైన ఇక్కడ చంపి తీసుకెళ్ళి మీ పొల్యూషన్ ఎదురుగా కొండ ఉంటుంది, ఆ కొండ మీద పెడతాడు ఒక కేసులో. ఇంకో కేసులో కిడ్నాప్ చేసి పొల్యూషన్ ఎదురు పైన పెడతాడు. పోలీస్ స్టేషన్ ఎదురుకుండా నాకు ఐడియా లేదు. కానీ అంటే ఎందుకో మరి అది మీరు కొంత పార్ట్ అది ఎందుకో ఆ జొత్తాడా, సుజాత నగర్, ఆ బార్డర్, ఎందుకు అర్బన్ కల్చర్ కాదు, ఈ రూరల్ అలాగ ఉంటుంది కదా. మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారండి, ఎందుకంటే కొంచెం రెంట్ తక్కువ ఉంటాయి, నేను ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ పెందుర్తిలో మీకు ఇంకొక ఊరు ఉంటుంది, చిన్న ముషిడివాడ. అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం బాగా ఉంటుంది. ప్రాబ్లం అంటే లేదు, రౌడీజం కూడా లేదండి పెందుర్తిలో. అంత రౌడీజం రౌడీజం అంటే యాక్చువల్గా పలాస కాసిబుగ్గా కంచరపాలెం, వాటి ముందు ఇది జీరో. పెందుర్తిలో ఏంటంటారు ట్రాఫిక్ ఒకటి, ఈ డబుల్ మర్డర్ ఒకటి అయ్యింది. డబుల్ మర్డర్ ఎలాగంటే మీ పెందుర్తి సర్కిల్ 8 మంది ఇంకా ఉన్నాయి మర్డర్లు, అవన్నీ కాదు. కానీ ఇది కొంచెం సెన్సేషన్ అయ్యింది మర్డర్. ఇది మర్డర్ ఎలాగ జరిగిందంటే మాకు మండే అనుకుంటా, డేట్ నాకు గుర్తులేదు, బట్ 2022 అంటే మాకు ఫోన్ కాల్ వచ్చింది. అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్న అపార్ట్మెంట్ పెందుర్తిలోనే. పెందుర్తి అంటే చిన్నముషిడివాడ ఏరియా ఉంది, చిన్నముషిడివాడ దగ్గరలో.
ఫోన్ చేశాడు, ఇలాగా సార్ 2 ముసలి వాళ్ళు వాచ్మెన్లు చనిపోయారు. సీన్కి వెళ్ళేసరికి అండర్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్. దాంట్లో కామన్గా ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో వాచ్మెన్ల కింద పెద్దవాళ్ళు 60 నియర్లీ 60 అబౌవ్ ఉంటాయి. ఒక టార్పల్ కట్టుకుని చుట్టూరు అక్కడ వాచ్మెన్గా ఉంటున్నారు. అయితే మేము వెళ్ళి చూసేసరికి అంతా పూల్ ఆఫ్ బ్లడ్, ఇంజరీస్, బ్లడ్ స్టెయిన్స్ అంతా కూడా ఈ నీటికి ఉన్నాయి. అక్కడ ఏం లేవు, చిన్న వంట వండుకోవడానికి చిన్న పెట్టి తప్పించి ఏమీ లేవు. ఒక లావు కర్ర ఒకటి ఉంది, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. ఆ సీన్ చూడంగానే అరే ఏంటి వీళ్ళు కూడా చచ్చిపోయారు అని అనుకున్నాం. కానీ అంత ఇంజరీస్ తోటి ఒకటి కొడితే పడిపోతాడు తప్పించి వాడు తిరిగి కొట్టలేడు. అర్థం కాల ఎంత పెద్ద ఏజ్లో. అలాగే ఆ లేడీకి కొంచెం మేము చూసే టైంకి క్లాత్ వేసారు, కానీ కన్స్ట్రక్షన్ అక్కడ ఎక్కడైతే ఉన్నారో వర్కర్స్ కొంచెం డ్రెస్ కొంచెం పైకి ఎత్తుంది, చెల్ల డబ్బులు పడిపోయి ఉన్నాయి. ఇవన్నీ సీన్ చూసాం. అప్పుడు సుమిత్ గరుడ సారు, డీసీపీ గారు, సిపి సార్, శ్రీకాంత్ సారు, ఆ సార్ వచ్చారు డీసీపీ గారు, మా ఏసీపీ కంటారావు గారు ఇన్ఛార్జ్ సార్ వచ్చారు. అందరూ సీన్ చూసాం. వీళ్ళు వాచ్మెన్లు ఇంతకుముందు కూడా సుజాత నగర్లో వాచ్మెన్గా ఉండడం జరిగింది. వీళ్ళు ఎందుకు చచ్చిపోయారు, ఎందుకు చంపేశారు అనేది అర్థం కాల. ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెరిఫై చేస్తాం. ప్రీవియస్గా ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ వెరిఫై చేస్తాం. ఆస్తి తగులు ఏమైనా ఉన్నాయని వెరిఫై చేస్తాం. అన్ని యాంగిల్స్ వెరిఫై చేస్తాం. ఇది కరెక్ట్గా 8/8/2022 అనుకుంటా, ఆగస్టు. అయితే అన్నీ వెరిఫై చేసుకుని అంతా క్లూస్ ఇవన్నీ తీసుకున్నాం, అన్ని రకాలుగా వెరిఫై చేసాం. ఎందువల్ల ఎవరు చంపారనేది అర్థం కాల. అంటే కామన్గా ఒక మర్డర్ జరిగితే ఎందువల్ల చంపారు దేనికి అనేది కొంత అర్థం అయిపోద్ది, మాకు అర్థం కాల. సీసీ కెమెరాలు అన్నీ వెరిఫై చేసాం, చుట్టుపక్కల వెరిఫై చేసాం. అయితే ఒక కంక్లూజన్కి ఏంటంటే ఒక 4-5 డేస్కి ఒక కంక్లూజన్కి వచ్చాం. ఏమని కంక్లూజన్కి వచ్చాం, ఎవడో సైకో చేశాడు అనేది కంక్లూజన్కి వచ్చాను నేను. మా సిపి సార్కి ఫోన్ చేశాను, సార్ ఇది ఎవడో సైకో చేసినట్టు కనిపిస్తుంది సార్, ఇంక వేరే రీజన్స్ ఏమీ లేవు, ప్రీవియస్ ఎనిమిటీ కానీ ఆస్తి తగులు కానీ ఏమీ లేవు, ఏదో సైకో చేసినట్టు కనిపిస్తుంది సార్ అన్న. అంటే అని మరి జాగ్రత్త, మళ్ళీ ఫర్దర్గా దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. నేను భయపడి అక్కడ అందరికీ చెప్పడం జరిగింది, వాచ్మెన్లు ఎవరైతే ఉన్నారో అలర్ట్గా ఉండండి అని. బీట్లు కొంచెం ఎక్కువ పెంచడం జరిగింది. మా బీట్ కానిస్టేబుల్స్కి పెద్ద పెద్ద కర్రలు ఇచ్చాను. 6 ఫీట్ కర్రలు కొని సంతలో ఖచ్చితంగా క్యారీ చేయండి ఇది. ఎందుకంటే సైకో అయినప్పుడు వాడు ఏం చేస్తాడో తెలీదు అని. ఇంకా సీసీ కెమెరా సైకో అంటే మేము యాంటిసిపేషన్ చేసాం, తిరుగుతున్నాం, అన్ని సీసీ కెమెరాలు చూస్తాం, అంతా నడుస్తుంది. కరెక్ట్గా ఆగస్టు 14th 1 వీక్ అయింది. రోజు ఎప్పుడు నేను కూర్చుని సీట్లో నిద్రపోవడం నాకు తెలియదు నాకు, అంటే ఎంతైనా కానీ ఇంటికి వెళ్ళిపో. అలాంటిది కూర్చునే అంటే అంత నిద్రలేని రాత్రులు గడిపాం. ఎవడో తెలియట్లేదు, ఎవడే ఉంటాడు. ఆఖరికి కరెక్ట్గా 14th నైట్ సిపికి ఒక టీం పెట్టడం జరిగింది. సీసీ కెమెరాలు అన్ని చుట్టుపక్కల దారులు సీసీ కెమెరాలు అన్నీ తాలూకా DVRలు తీసుకుని వచ్చేసేసి ఒక టీంని పెట్టి చూడడం, ఇదే పని 1 వీక్. కరెక్ట్గా 14th 10 o'clock అవుతుంది. ఒక కంక్లూజన్కి ఒక సీసీ ఫుటేజ్లో ఆ ఏరియా నుంచి ఒకడు నడుచుకుంటా వెళ్ళడం గమనించాం. అంటే క్లారిటీ లేదు ఆ సీసీ ఫుటేజ్లో, ఒక చెయ్యి కదలట్లేదు, నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి అందులోకి వెళ్ళినట్టు కనిపించింది. ఖచ్చితంగా వీడని అనుకున్నాం, వీడే డ్యామ్ అని ఫిక్స్ అయ్యాం. కానీ ఐడెంటిటీ లేదు, ఒక మనిషి వెళ్తున్నట్టు కనిపించింది. కరెక్ట్ టైమింగ్ సెట్ అయింది. ముందు రోజు రాత్రి అన్నమాట, 7th నైట్. సరే ఓకే కన్ఫర్మ్ అయ్యాం. నైట్ 11 o'clockకి ఇంటికి వెళ్ళాను. అదే రోజు నైట్ రౌండ్స్, గణేష్ అని మా ఎస్ఐ గారు నైట్ రౌండ్స్. 1:30కి ఫోన్ కాల్ వచ్చింది, సార్ ఇంకో మర్డర్ అయిపోయింది సార్ అనగా. ఇంకా ఫోన్ రాగానే, ఫోన్ వచ్చేసరికి కామన్గా midnight ఏదైనా వచ్చిందంటే పోలీసులు ఎవరికైనా అది ఏదో అయిపోయిందని అనుకుంటాం. తుల్లు బళ్ళేసి మర్డరా, అవును సార్ అన్న. ఇంకా గబగబా యూనిఫామ్ వేసుకుని
వితిన్ మినిట్స్లో సుజాత నగర్లో లాస్ట్లో లోపల ఇన్సైడ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. సేమ్ కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఒక మంచం, వాచ్మెన్ లేడీ, సేమ్ మర్డర్, మొత్తం తలకాయ మీద మొత్తం కొడిసాడు మొహం మీద, సేమ్ క్లాత్ కొంచెం పైకెత్తుంది. అమ్మ చూసి వెంటనే నేను సీన్కి వెళ్ళిపోయాను. సీన్కి వెళ్ళేటప్పటికి మా ఏడీసీపీ క్రైమ్ సార్ కూడా ఇన్ఛార్జ్ సార్ వచ్చారు, అందరూ వచ్చాం. మొత్తం పోలీస్ టీం అంతా చాలా ఇదిలో ఉన్నాం అందరం కూడా. స్టేషన్ అంటారా ఇది ఎలాగా ఎవరో అని ఆల్రెడీ నిద్ర లేకుండా తిరుగుతూ ఉన్నారు కదా. వెంటనే ఫోన్ చేస్తే మొత్తం స్టాఫ్ అందరూ వచ్చారండి. వితిన్ మినిట్స్ వచ్చారు. ఇది జరిగి 3 o'clock అంతా జరుగుతుంది. 2:33 అయ్యేసరికి మొత్తం అందరినీ ఇద్దరిద్దరిని చొప్పున మీరు ముందు వెరిఫై చేయండి, ఎక్కువ టైం అవ్వాలి. ఎందుకు జరిగిందంటే చనిపోయింది. అప్పుడు వాళ్ళ కొడుకు వచ్చాడు, హస్బెండ్ వచ్చాడు. అప్పుడు దాకా వేరే చోట పడుకుని ఇక్కడికి వచ్చి పడుకుంది. హస్బెండ్ రాగానే చూశాడు, అంటే తక్కువ టైంలో చూశారు. వెంటనే అలా అబ్బాయికి ఫోన్ చేస్తే అబ్బాయి 112 కాల్కి 100 కాల్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు వెళ్ళడం, మేము వెళ్ళడం, టీం అందరినీ ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళి పంపిస్తాం. ఈలోపు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ బాడీ ఏంటి అది అని బాడీని చూడడం, ఇవన్నీ చూడడం, ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ క్లూస్ పిలిచాం, ఫోటోగ్రాఫ్స్. ఈ లోపు ఎలాగ మా వాళ్ళందరూ టీం పిలిచేసరికి అరుపులు వినిపించినాయి దూరం నుంచి. సార్ అన్నాడు. పరిగెత్తుకుని వెళ్ళిపోయాం అక్కడికి. అందరూ వెళ్ళేసరికి అక్కడ కొండ మీద నుంచి ఒక మనిషి వస్తున్నాడు. హెడ్ కానిస్టేబుల్ ఆ టీం అటు ఉన్నారనమాట. ఓ నడుచుకుంటూ ఎవరైనా నువ్వు ఎక్కడి నుంచి వస్తావు ఏంటో తెల్లవారుజాము అది అంటే నేను వాచ్మెన్ అక్కడికి ఇదని చెప్తున్నాడు. ఆడు పొంతన మీద లేని మాటలు చెప్తుంటే షర్ట్ చూస్తే చిన్న బ్లడ్ సెన్స్ ఉన్నాయి. వీళ్ళు డౌట్ షర్ట్ తీరానగానే షర్ట్ తీసేసరికి ఒక ఐరన్ రాడ్, ఇంత రాడ్, దానికి పోలీసులు స్లింగామ్ వేస్తారు. అంటే ఒక లాఠీకి ఎలా తాడు కడతారు అలా కట్టి భుజంకి వేసుకుని ఉన్నాడు. మంచి రాడ్ అది. దాని మీద షర్ట్ వేసుకున్నాడు, షూస్ కూడా వేసుకున్నాడు. సరికి వెంటనే అన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసరికి ఫుల్ బ్లడ్ సెన్స్. ఇంకా వాడు సైకలాజికల్ పేషెంట్. వాడు ఎందుకు చంపావంటే ఆడు స్టోరీ చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు వాడు విజయవాడలో రియల్ ఎస్టేట్ దగ్గర పనిచేసేవాడు, అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అనే ఆ దగ్గర ల్యాబ్ వర్క్ చిన్న. అక్కడ ఎవడో సమ్ అపార్ట్మెంట్ ఓనర్ ఎవరో ఇంటికి చీట్ చేశాడంట, సరిగా డబ్బులు ఇవ్వకపోవడం అది. అలాగే ఇలా వైఫ్ సమ్ వేరే కాంటాక్ట్ పెట్టుకుని ఇదైపోవడంతో వాళ్ళ వైఫ్ మీద, ఆడవాళ్ళ మీద కోపం పెట్టుకున్నాడు. ఆ కోపం పెట్టుకుని ఇప్పుడు బయటకు వచ్చాడు. ఎవరో పోషణ లేదు, వైఫ్ వెళ్ళిపోయింది, ఎవరు లేరు. ఈడు అక్కడ పెందుర్తి జంక్షన్ దగ్గర బస్ స్టాప్లోనే పడుకుంటాడు. పడుకుని వీడు నైట్ టైము ఇలా వచ్చి మర్డర్ చేస్తాడు. అలా 2 మర్డర్లు చేశాడు, ఈ మర్డర్ చేశాడు. అయితే సైకలాజికల్గా కొంచెం అతనికి ప్రాబ్లం అయితే. లోపలికి వెళ్ళి వాళ్ళు ఎందుకు చంపుతాడండి? ఇద్దరు ఉన్నారు కదా భార్య. ఇంకా అది అది లేదు ఇది లేదు, అలాగా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతుందో అక్కడికి వెళ్ళి మాత్రమే చేస్తున్నాడు. కానీ మరి శారీ తీయడం అది ఎందుకు? లేడీయే కాదా అని. అంటే శీతాకాలం అది, కొంచెం చలికాలం. అక్కడ దుప్పట్లు మూసుకుని పడుకుంటారు కదా, చీకటి ఒకటి, లైట్లు ఉండవు. ఆ లేడీయే కాదా అని కొంచెం క్లాత్ తీసి చూసి ఆడు ఈ డిస్టర్బెన్స్ వాళ్ళు లేచారు అనుకోండి, లేస్తే కొట్టడానికి అంతే. అంతే, రాడ్ అండి, రాడ్ తోటి కొడుతుంటే మరి ఇంకా ఒక దెబ్బ పడితే మరి ఎవరు లగరండి. సినిమా కాదు కదా, తక్కువని. అలాగే ఇది ఆ 2 మర్డర్లు. సరే, అందులో కన్విక్షన్ వచ్చింది, ఇందులో వచ్చింది ట్రయల్ అవుతుంది. ఇంకా ఎవిడెన్స్ ఇచ్చి వచ్చాను లాస్ట్ టైం, ఒకటికి 6 నెలలు అయిపోయింది. బహుశా అదొకటి రావాలి. ఓకే, ఆ కేసు తర్వాత పెందుర్తి నుంచి ఇక్కడికి వచ్చారా? పెందుర్తి తర్వాత ట్రాఫిక్, గోపాలపట్నం ట్రాఫిక్ తర్వాత టాస్క్ ఫోర్స్ విజయనగరం, తర్వాత రాజా. టాస్క్ ఫోర్స్ విజయనగరంలో ఏముంటుంది? చాలా వర్క్స్ ఉంటాయి కదా మీకు. ఎలక్షన్ టైంలో చేసిన ఎలక్షన్ టైంలో చేసాం. తర్వాత తక్కువ టైంలో మళ్ళీ తర్వాత ఇక్కడికి వచ్చారు. రాజాంలో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? రాజాం వచ్చేసరికి యాక్చువల్గా కొంచెం రౌడీయిజం అనేది కొంచెం ఎక్కువ ఉండేది. ఎస్పీ గారు దీంట్లో అప్రిషియేషన్ ఏంటంటే, క్రెడిట్ అంతా యాక్చువల్గా రాజాం కంట్రోల్ ఎస్పీ గారి తాలూకా క్రెడిటే, గైడెన్స్ అన్నీ. ఎందుకంటే సార్
ప్రతీది గైడ్ చేస్తారు, ప్రతీది ఫాలో అప్ చేస్తారు. ఇక్కడ కొంచెం గాంజా యూజర్స్ ఉండడం, గాంజా యూజర్ పెరిగిపోయి గొడవలు పడడం, ఈ రోడ్ల మీద బర్త్డే పార్టీలు చేసుకుని బస్సులు ఆపి డబ్బులు అడగడం, రోడ్డు మీద పోయే వాళ్ళు గొడవలు పడడం, మొబైల్స్ లాక్కోవడం, ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉండేవి. అయితే సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ 10 తర్వాత 10 o'clock దాటిన తర్వాత పని ఉంటే తెప్పించి మిగిలిన రోడ్ల మీద ఉంటాకి వెళ్ళి షాప్ క్లోజ్ చేయండి సార్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అయ్యి 10 గంటలకి షాప్స్ అన్ని క్లోజ్ చేయించడం, బీట్లు కొంచెం అలర్ట్ చేయడం, రాత్రి ఎవడన్నా అన్నెసరీగా ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం, ఇలా చేయడంతో అది చాలా వరకు తగ్గింది. అలాగే సార్ సంకల్పం అన్ని కాలేజెస్కి మీటింగ్లు హోల్డ్ చేయడం, పేరెంట్స్తో మాట్లాడడం, పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళడం, మాట్లాడడం, ఎవరైతే గాంజా యూజర్స్ ఉంటారో వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం, రాత్రి 10 తర్వాత దొరికిన వాళ్ళతో పిలవడం, అంటే వాళ్ళని వార్నింగ్ ఇచ్చి పంపించేయకుండా వాళ్ళ మొబైల్స్ ఉంటే మొబైల్స్ తీసుకోవడం, లేదా ఇమీడియట్గా ఫోన్ చేసి పేరెంట్స్ని రమ్మడం. ఎందుకంటే నేను చూసిన దాంట్లో యాక్చువల్గా టీనేజ్ కుర్రోళ్ళు చాలా వరకు ఆల్కహాల్కి అలవాటు పడిపోయారు, కొంతమంది గాంజాకి అలవాటు పడిపోయారు, నైట్ టైం అన్నెసరిగా తిరగడం. ఈ పేరెంట్స్కి చాలామంది తెలీదు. ఓకే, కానీ ఇక్కడ రాజాలో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మంచి ఇంజనీరింగ్ కాలేజ్. ఆ ఇంజనీరింగ్ కాలేజ్ పేరు కోసం అందులో చదివితే మంచి జాబులు వస్తాయని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాలందరూ పిల్లలు వస్తుంటారు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి. వాళ్ళు రావడం వల్ల ఇక్కడ వాళ్ళు కొంతమంది పాడవడం, ఇక్కడ వాళ్ళు పాడవడంతో ఈ అప్పర్ హ్యాండ్ కోసం, ఆధిపత్య పూర్ కోసం రోడ్డు మీద రావడం కొన్ని జరుగుతుంది. ఏమి లేదు అదేం లేదు నథింగ్. గతంలో ఇక్కడే ఇదే ఇంజనీరింగ్ కాలేజ్లో కొంతమంది విలాసాలకు అలవాటు పడి దొంగతనం చేసిన కేసులు కూడా ఉన్నాయి. తగ్గిందా? లేదు, ఇప్పుడు అయితే మ్యాక్సిమం చేయడం కానీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ 377 కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి కేసు. ఒకప్పుడు ఏదో అయ్యింది, బట్ ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. కాలేజ్కి వెళ్ళి మీటింగ్లు హోల్డ్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం, స్టూడెంట్స్కి ఎక్కడైతే రూమ్స్ తీసుకుంటున్నారో ఒకసారి ఆ సడన్ సర్ప్రైజ్ చెక్ చేయడం ఇది అయితే ఇక్కడ ఆ కల్చర్ పోయింది. లేదు. రైట్ సార్, ఫైనల్గా వద్దాం. ఎస్పీ గారు టెక్నాలజీ నమ్మడం, డ్రోన్ టెక్నాలజీ, ఐసోలేటర్ తిప్పడం, ఇవన్నీ దాంతో పాటు రోజు అవగాహన కల్పించడం, సోషల్ మీడియాలో రకరకాల చూస్తున్న క్రైమ్స్, వాహనం నడపడం ఏం చేయాలి, ఆన్లైన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మోటివేషన్ చేయడం వల్ల క్రైమ్ రేట్ మన తగ్గిందా, పెరిగిందా, లేదు పెరగకుండా ఆగుతుందా? 100% సార్ తాలూకా ఆలోచనలు ఎక్సలెంట్ అండి. సార్ ఇచ్చిన గైడెన్స్ తోటే అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్, కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళడం, తర్వాత న్యూస్ పేపర్లో సార్ తాలూకా రావడం, తర్వాత మహిళా పోలీసుల ద్వారా సార్ ఏదైతే చెప్తున్నారో అవన్నీ వాళ్ళ ద్వారా ఆ విలేజ్లో వాట్సాప్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేయడం. అలాగే సార్ డ్రోన్లు పంపించడం, డ్రోన్ ద్వారా ఎవరైనా గ్యామ్లింగ్ అవుతుందా, డ్రోన్ ద్వారా ఎవరైనా ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్నారా అనేది ఎఫర్ట్. తర్వాత గాంజా ఆస్పెక్ట్లో, గాంజా కన్జ్యూమింగ్ కేసులో సార్ వచ్చిన గాంజా టీమ్స్ సపరేట్గా టీమ్స్ పెట్టడం జరిగింది. గాంజా టీములు తిరుగుతున్నారు అంటే గాంజా ఎవరైతే తాగుతారో గాంజా యూజింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయమండం, ఐసోలేటెడ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయమండం, తర్వాత అబాండెండ్ ఏమైనా బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ లిస్ట్ అవుట్ చేయడం, బీట్లు పంపడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు గాంజా యూజింగ్ కూడా చాలా వరకు తగ్గిందని పబ్లిక్ టాక్. యాక్చువల్గా మాది కూడా శక్తి యాప్తో పాటు సైబర్ క్రైమ్ అవగాహన పట్ల రాజా పబ్లిక్కి ఎలాగుందండి రెస్పాన్స్? సార్ వచ్చిన తర్వాత మేము కూడా మీటింగ్లో గాంజా విషయం కానీ, లేదంటే సైబర్ కానీ, శక్తి టీమ్స్ కానీ, అన్ని సైబర్ క్రైమ్ మీద కూడా మేము సార్ ఖచ్చితంగా ఎవ్రీ వీక్ ఒక విలేజ్ విజిట్ చేయాలా. ప్రతి SHO విలేజ్ విజిట్లో రోడ్ యాక్సిడెంట్స్ గురించి, సైబర్ కేసెస్ గురించి, గాంజా గురించి, అన్నిటి గురించి కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలా. అలాగే మహిళా పోలీసుల ద్వారా ఎడ్యుకేట్ చేయాలి. అలాగా 15 daysకి ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక విలేజ్ నైట్ హాల్ట్ చేయాలి. ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఆ విలేజ్లో ఉన్న అందరూ కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ 3 యాంగిల్స్లోనూ ఖచ్చితంగా చేయడం. అలాగే సంకల్పంకి సార్ ఒక వెహికల్ పెట్టడం జరిగింది. ఒక వెహికల్ పెట్టి వెహికల్లో రోడ్ యాక్సిడెంట్స్ గురించి, సైబర్ కేసెస్ గురించి, గాంజా తాగితే ఏంటి ప్రాబ్లం అనే దాని గురించి అంతా కూడా వీడియో ఫుటేజెస్ తీసుకెళ్ళి స్కూల్స్, కాలేజెస్, సంతలో
బస్ స్టాండ్లోని అన్నింటిలో కూడా జిల్లా అంతా సార్ పంపిస్తారు. మాకు కూడా వీక్కి 15 డేస్కి ఒకసారి వస్తే మేము ఈ సంతల దగ్గర కానీ శాండీస్ దగ్గర కానీ స్కూల్స్ బస్ స్టాండ్ దగ్గర అన్నిటి దగ్గర మేము అవి పెట్టి డిస్ప్లే చేయడం ద్వారా పబ్లిక్లో అవేర్నెస్ బాగా పెరుగుతుంది. పబ్లిక్ రియాక్షన్ అలాగ ఉందండి. అవేర్నెస్ అంటే ఆ సినిమా పాటలో ఇంకోటి అనుకోండి ఓపిక్గా సరదాగా వింటారు. పోలీసులు చెప్పగానే వాళ్ళకి అదొక విసుగు వస్తుంది. అంటే చెప్పిన తర్వాత వాళ్ళు విసుగేం లేదని వింటారు, అదే వాళ్ళ తాలూకా భావాలు ఏం చెప్పరు. బట్ పబ్లిక్లోకి మాత్రం వెళ్తుంది, ఇది అనేది వెళ్తుంది. విసుగేమీ లేదు, వాళ్ళు ఇంట్రెస్టే. అదైతే అది 100% దాని